సరే ఇప్పుడు మనం అట్లా బంద్ చేయాలన్నా కూడా రెండోసారి అడుగుతుంది. ఎందుకంటే ఇట్లా మనము వీడియో ఎండ్ అని కూడా అడుగుతుంది. రెండోసారి బంద్ అయిపోతుంది. అలాంటిది అయితే ఓకే సార్. అయితే ఆల్ ఐఫోన్స్ లో ఓపెన్ అవ్వట్లేదు కదా? నో ప్రాబ్లం కదా? ఓపెన్ అవుతలే నాకు టెన్షన్ తీసుకోవద్దు ఎవరు. విజయ్ భాస్కర్ సార్ కూడా వచ్చారు. చాలా రోజులు అవుతుంది విజయ్ భాస్కర్ సార్ వచ్చి. గుడ్ మార్నింగ్ సార్ విజయ్ భాస్కర్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ అందరికి. ఆల్రెడీ మనకి కొత్త కొత్త మెంబర్స్ కూడా జాయినర్స్ అవుతున్నారు. ఎవరైనా ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మాట్లాడాలనుకున్నా మాట్లాడచ్చు సార్. నో ప్రాబ్లం. మీకు ఏదైనా కానీ డౌట్ ఉన్నా కానీ మీరు మాట్లాడచ్చు. ఒకవేళ అన్మ్యూట్లో ఉంటే మాట్లాడచ్చు, లేదంటే కనుక మ్యూట్లో ఉంటే కనుక హ్యాండ్ రైజ్ చేస్తే కనుక అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాం సార్. వెల్కమ్, అందరికీ వెల్కమ్. 7:30 తర్వాత కొద్దిగా ఏం చేస్తామంటే టైం ఉంటే కనుక చిన్న వ్యాలెట్ ఉంటే ఓపెన్ చేసి ఏ విధంగా మనకు ఏది ఎక్కడ కనబడుతుంది అనేది కొంచెం ఇవ్వగలుగుతావా? ఓకే ఓకే సార్. ఓకే సార్, క్లారిఫికేషన్ ఇద్దాం. కొంతమంది పెద్ద పెద్ద వ్యాలెట్ చూపించుకోరు కదా, అట్లా అందుకని చెప్పి నేను ఇట్లా అన్నమాట. ఏ వ్యాలెట్ ఏదైనా పర్లేదు, చిన్న వ్యాలెట్ ఓపెన్ చేసి కావాలనుకుంటే మీకు మీ ఇష్టం, కానీ నేను చెప్తున్నాను అట్లా. సో ఇక్కడ మనకు రిలీజ్ అయింది 85% ఎక్కడికి వెళ్తుంది, 50 మన 15% ఎక్కడ ఉంటుంది. ఇంతకుముందు మనం రీడింగ్ చేసుకునే వాళ్ళం, ఇప్పుడు రీడింగ్ బంద్ అయిపోయింది. సో అది సిస్టమ్ నుంచి రీడింగ్ అవుతుంది. సో దానివల్ల మనకి బిఎన్బి మిగిలి వచ్చింది. ఇలాంటి విషయాలు చెప్పు. అంటే 7:30 అయిన తర్వాత కొద్దిగా మెంబర్స్ ఎక్కువ అవుతారు కదా, అప్పుడు నేను ఇన్వైట్ చేస్తాను. ఇన్వైట్ చేసినాక చెప్పు. ఓకేనా? నువ్వు రెడీ ఉంటావు కదా 7:35 లేకపోతే 40 అట్లా అన్నట్టు. ఎందుకంటే ఎందుకంటే కొత్త వాళ్ళు వచ్చే వాళ్ళకి ఏమవుతాడో దీనివల్ల. సో ట్రస్ట్ వార్డ్ ఓపెన్ చేస్తే ఇంత ముందట్లకి ఇప్పుడు లేదు కదా, దాని గురించి మనం కొద్దిగా చెప్పిన వాళ్ళం మొత్తం అన్నట్టు. ఓకేనా? నేను అప్పటిదాకా మాట్లాడు, నేను మళ్ళీ 7:30కి నేను వచ్చి స్పెషల్ గా మాట్లాడి మళ్ళీ నేను ఇన్వైట్ చేస్తాను. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. Sir, all of you. Good morning, sir. Good morning, sir. Good morning, sir. Good morning, Venkatesh sir. Rajesh sir, good morning. Yes, sir. Good morning, sir. Good morning, sir. Welcome, sir. Welcome. నమస్తే. వెల్కమ్ అందరికి. నమస్తే. సార్ నిన్న మీటింగ్ మాత్రం ఎక్సలెంట్ సార్. నిజంగా మనకి మొత్తం అందరూ బాగా షేర్ చేసుకున్నారు. మీరు కూడా క్లారిఫికేషన్ ఇచ్చి ఎక్సలెంట్ సార్. నిజంగా రామ్ తేజ సార్ మనకి అన్ని క్లారిఫికేషన్ బాగా ఇచ్చారు. మనకి అందరూ ఎవ్రీ పర్సన్ కూడా బాగా షేర్ చేసుకుంటున్నారు సార్. మనకి ఉదయకరణ్ సార్ అడిగిన డౌట్స్ అన్నిటికి కూడా మనకి అన్ని క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇంకోటి మీరు కూడా చెప్పారు కాబట్టి ఏదైనా కానీ ఎక్సలెంట్ సార్. ఎందుకంటే సార్ ఎవరైనా ఏదైనా డౌట్స్ అడిగితే మనకు క్లియర్ చేస్తే దానికి ఏంటంటే ఇప్పుడు అదే డౌట్ వేరే పర్సన్ అదర్ పర్సన్ ఉన్నప్పుడు అందరికి క్లియర్ అవుతుంది సార్. కరెక్ట్. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, అందరూ లేరు కనుక. ఎవరన్నా ఇప్పుడు నేను నిన్న అప్పటిదాకా మ్యూట్లో ఉన్నా, కావాలని మ్యూట్లో ఉన్నా అనమాట. సో మళ్ళీ ఆ సార్ వచ్చిన తర్వాత నేను ఓపెన్ చేసిన. అంటే నేను చెప్పేది ఒకరి గురించి కాదు చెప్పేది. మీరు అడ్మిన్లో ఉన్న వాళ్ళు ఏం చేయండి అంటే, ఎవరైనా కొత్త వ్యక్తి వేస్తే ఓకే మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి, తప్పు లేదు అందులో. బట్ అనుకోకుండా తను పీబీసీని మొత్తంకి వదిలేసి వేరే ఏదన్నా చెబితే మీరు మధ్యలో రండి, ఎవరైనా రండి. నేను ఎందుకంటే మళ్ళీ నేను అక్కడ స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. బట్ నేను వింటుంటే ఏం చేస్తా, నేను వెంటనే అన్మ్యూట్ చేసుకుంటా. నేను వింటాను అనుకో, నేను ఆ మాటలు నేను విన్నట్టయితే నేను వెంటనే అన్మ్యూట్ చేసుకుని దాన్ని ఏ విధంగా కవర్ చేయాలో చేస్తాను. కానీ మీరు అక్కడ అలా కవర్ చేసేలా లేకపోతే అడ్మిన్ లో ఉన్న వాళ్ళు మ్యూట్ చేయండి, సైలెన్స్. ఎందుకంటే వేరే దాని గురించి మాట్లాడితే కనుక చేయండి. నేను మీకు అడ్మిన్ ఇచ్చిన అందుకే.
అవును సార్. లేకపోతే థ్యాంక్ నేను యూ సార్. అడ్మిన్ ఇచ్చేవాళ్ళు కాదు. ఒక సార్ రాజేష్ సార్, ఎస్ నమస్కారం సార్. సార్. నమస్తే సార్. నిన్న నిన్న ఉదయ్ కిరణ్ మాట్లాడింది కూడా కొద్దిగా ఆ ఇంటెన్షియల్ గా మాట్లాడిందని అనిపించింది సార్. దానికి నేను కౌంటర్ ఆన్సర్ కరెక్ట్ ఇచ్చిండు సార్, కరెక్ట్ ఇచ్చిండు. మీరు కూడా తర్వాత వచ్చి దాన్ని మొత్తం అంతా కవర్ చేసేసారు. అట్లా కొంతమంది వస్తారు, అడ్మిన్ ఉన్నటువంటి మన వెంకటేష్ సార్ కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఎస్ సార్. అయితే థ్యాంక్ యూ. నేను ఎందుకు వాళ్ళు వచ్చిన వెంటనే అడ్మిట్ చేసేసాను, నేను చేసుకున్నా. ఎందుకంటే నేను ఉన్నాను అంటే నేను మీట్లో ఉండే అంటే నేను మీకు చెప్పేది ఏంటంటే, నేను విన్నట్టయితే మీరు ఎవరు నాకు చెప్పకుండా నేను వచ్చేస్తా. బట్ నేను వినకపోతే అంటే ఒక్కొక్కసారి ఏమైందంటే, నేను వేరే మొబైల్లో ఉంటాను, వేరే మొబైల్ నుంచి ఇందులో మీకు కనబడతాను, కానీ ఒక్కొక్కసారి బిజీగా ఉంటే నేను వింటే మాత్రం అవునవును సార్. నేను వెంటనే అడ్మిట్ చేసుకుంటాను అనమాట. సో అందుకని చెప్పేసి ఒకవేళ నేను అలా మ్యూట్లో ఉన్నా కూడా వేరే ఏమైనా మాట్లాడుతున్నప్పుడు సో మీరు మ్యూట్ చేయండి. అంటే నేను ఒకరి పేరు చెప్పట్లేదు, అంటే లింక్ అనేది కామన్ లింక్ ఎవరైనా కానీ. అట్లా అనమాట. సో చెప్పి చూడండి, ఒక్కసారి 2 సార్లు. ఒకవేళ మీరు చెప్పాలనుకుంటే చెప్పి చూడండి, లేకపోతే మాత్రం క్లోజ్ చేయండి. ఓకేనా? అంటే క్లోజ్ అంటే మ్యూట్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. ఎనీ లీడర్ ఏమన్నా మాట్లాడాలన్నా, ఒకవేళ షేర్ చేసుకోవాలన్నా కానీ వెల్కమ్ సార్. ప్రజెంట్ ఏంటంటే మనకి చాలా మంది కూడా నాకు ఈరోజు 3-4 పర్సన్స్ నాకు కాల్ చేశారు నాకు. ఎందుకంటే సిడి వాల్యూది రీడింగ్ గురించి అడుగుతున్నారు. అంటే అది మనకి సిస్టమ్ అప్డేట్లో ఉంది సార్. అది మనకి కంప్లీట్ అయ్యాక మనకి ఇంకా అది ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలి సార్. అది అయ్యాక మనకి రీడింగ్ ఆప్షన్ అనేది మనకి షో చేస్తుంది. ఎందుకంటే ఈరోజు 3-4 పర్సన్స్ నాకు కాల్ చేశారు ఆల్రెడీ. దానివల్ల నేను వాళ్ళకి క్లారిటీ ఇచ్చాను. అదే సార్, ఒకవేళ ఎవరైనా కానీ ఇందులో ఆల్రెడీ లేటెస్ట్ మన మెంబర్స్ అందరూ లేటెస్ట్ ఉన్నారు కాబట్టి వాళ్ళ డౌన్లైన్లో వాళ్ళకి ఒకవేళ ఏమన్నా గ్రూప్లో పెట్టిన మెసేజ్లు కానీ ఏమన్నా చూడకపోయినా చేయకపోయినా కానీ వాళ్ళ డౌన్లైన్లో పర్సన్స్కి వాళ్ళకి ఒకసారి క్లారిఫికేషన్ ఇస్తే బాగుంటుంది సార్. ఇంకోటి ఏంటంటే సార్, మనకి సీడ్ ఫండింగ్ కూడా మనకి అదర్ ఆప్షన్ లాగా మనం ఎవరైనా చేస్తుంటే కనుక అవ్వట్లేదు కాబట్టి, అది కూడా ఒకవేళ ఎవరికైనా కొత్తగా న్యూ సీడ్ ఫండింగ్ ఎవరికైనా చెయ్యాలన్నా కానీ వాళ్ళకి డైరెక్ట్ పీస్ మెటల్ ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ ట్రస్ట్ వ్యాలెట్ నుంచి చేయడమే కరెక్ట్ సార్. ఎందుకంటే ప్రజెంట్ ఏంటంటే మనకి అదర్ అవ్వట్లేదు, ఎవరికి చేస్తుంటే వాళ్ళకే అయిపోతుంది. దానివలన అదొకసారి చెక్ చేసుకోండి సార్. ఎందుకంటే $10 అయితే ఓకే, నో ప్రాబ్లం. కానీ ఒకవేళ $1000తో ఒకవేళ $500తో చేస్తే కనుక మళ్ళీ అది మనకే అవుతే మళ్ళీ ప్రాబ్లం కదా సార్. అందుకని వాళ్ళ వ్యాలెట్లోకి వాళ్ళకే ట్రాన్స్ఫర్ చేసి చేసుకోవడం కరెక్ట్ సార్. అదే మనకి సిస్టమ్ అది అదర్ ఆప్షన్ ఇవ్వలేదు, ఓన్లీ యూజర్ ఐడి నెంబర్ ఇవ్వడం మూలన మనకే తీసుకుంటుంది సార్, అదర్ తీసుకోవట్లేదు. మనకు ఆల్రెడీ తాటిపాము శంకర్ సారు, రమేష్ సారు వీళ్ళందరూ చెప్తూనే ఉంటారు, మనకి ఆల్రెడీ చెప్తున్నారు. కాబట్టి ఎవరైనా ఒకవేళ తెలియని పర్సన్స్ చేసుకుంటున్నారు ఇప్పుడు కూడా, అలాగ చేసుకున్న వాళ్ళు అయితే రాలేదండి సార్, వాళ్ళకి వెళ్ళలేదు అది ఇది అంటున్నారు. కానీ మీ వ్యాలెట్లో మీరు చూసుకుంటే ఆల్రెడీ మీకు సీడ్ ఫండింగ్ అయిపోయి ఉంటుంది. అది ఒకసారి చెక్ చేసుకుంటే మీకు క్లారిఫికేషన్ వచ్చేస్తుంది సార్. మనకి ఏదైనా కానీ సిస్టంలో ఏదైనా అప్డేట్స్ వచ్చినా కానీ
మనకి రాజేష్ సారు, శంకర్ సారు, విజయభాస్కర్ సారు, మౌలత్ రమేష్ సారు, వీళ్ళందరూ కూడా మనకి ముందుగా గ్రూప్ లో మనకి పోస్ట్ చేస్తూ ఉంటారు సార్. ఎనీ న్యూస్ ఏదైనా సరే మనకి పోస్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి మనకి సారీ సార్, కొద్దిగా కాల్ వచ్చింది, దాని మూలన మ్యూట్ అయింది. ఓకే సార్. మనకి ఏదైనా అప్డేట్స్ ఇవ్వాలంటే కనుక మనకి ఏదైనా సరే ఇంపార్టెంట్ ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు మనకి గ్రూప్లో ఎనీ అప్డేట్ గ్రూప్లో మనకి పోస్ట్ చేస్తూ ఉంటారు. మనకి లీడర్స్ అందరూ రాజేష్ సార్ కానీ, మనకి విజయభాస్కర్ సారు, తాడపం శంకర్ సారు, మౌలత్ రమేష్ సారు, ఇప్పుడు ఏదైనా సరే ఎప్పటికప్పుడు మనకి లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి టెన్షన్ ఏం తీసుకోకలేదు సార్. మనం గ్రూప్లో వచ్చిన మెసేజ్ ఏదైనా సరే సార్, కనీసం అది ఏంటి వాయిస్ మెసేజ్ కానీ ఏదైనా కానీ అది ఒకసారి మనం ఫాలో అప్ అవుతూ బాగుంటుంది సార్. కొంతమంది ఏంటంటే అది లెఫ్ట్ అయిపోవడం, గ్రూప్లోంచి లెఫ్ట్ అయిపోవడం చేయడం, మళ్ళీ ఇంకోటి గ్రూప్లో వచ్చిన మెసేజ్ని అసలు చూడకపోవడం అలా ఉంటున్నారు. అవి ఏంటంటే దాని మూలన లాస్ మనం అవుతాం సార్. దాని మూలన ఏదైనా కానీ గ్రూప్లో వచ్చింది జస్ట్ ఒక్క నిమిషం టైం తీసుకొని మనం అది ఏమొచ్చింది మెసేజ్ అని దాన్ని చూసి మనకి ఇంపార్టెంట్ అయితే కనుక ఫాలో అప్ అవ్వడం మంచిది సార్. ఎందుకంటే మళ్ళీ రేపటి రోజున అది ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్ అయితే కనుక మళ్ళీ మనమే లాస్ అవుతాం సార్. అదే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, వెల్కమ్ సార్. రాజేష్ సార్, వెల్కమ్. కంటిన్యూస్ 2 minutes. Yes, yes. Yeah. Thank you. Welcome, my dear partners. అందరికీ నమస్తే. సో మీరు ఎంత తొందరగా అటెండ్ అవుతే అంత తొందరగా మనము స్టార్ట్ చేసుకొని కరెక్ట్ టైంకి ఎండించి కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే అప్డేట్ ఏదైనా ఉన్నప్పుడు మాత్రమే మనము ఎక్కువ టైం తీసుకుంటాం యాక్చువల్లీ. అది మీ అందరికి తెలుసు. ఏదైనా ఇంపార్టెంట్ విషయం జరుగుతున్నప్పుడు లేకపోతే కొత్త వారు ఎవరైనా వచ్చి ఏదైనా క్వశ్చన్స్ అడిగినా కూడా అది పూర్తి చేయడానికి మనం ఎక్కువ టైం తీసుకుంటాం. బట్ నార్మల్గా అయితే మీ అందరికి తెలుసు మనకి 9:40 స్టార్ట్ అయ్యి 11 o'clock ఎండింగ్ టైం, రైట్? ఇది గుర్తుంచుకోండి ఎప్పుడైనా. 11 అంటే 9:40కి స్టార్ట్ అయ్యి కరెక్ట్ 11కి ఎండింగ్ అవుతుంది. మీరు లేట్ వస్తున్నారని చెప్పేసి నేను అంతేగాని ఇది అయిపోతే ఇంతకుముందు మీరు చూసారా 9:40కి స్టార్ట్ మీటింగ్ స్టార్ట్ చేసినామంటే 1 hour 2 minutes నేను ఎప్పుడైనా మాట్లాడడం స్టార్ట్ చేస్తాను నేను. సో ఈ మధ్యన మన వాళ్ళు లేట్గా వస్తున్నారు, ఎందుకో తెలియదు, మరి డ్యూటా. సో ఇప్పటిదాకా అనుకోవచ్చు కొంతమంది డ్యూటీకి వెళ్ళి కూడా వస్తారు, మేబీ ఇది కూడా కావచ్చు. అలాగైతే ఓకే. సో ఈరోజు మీరు మీ యొక్క టీంను తెచ్చుకోండి. ఈరోజు సెషన్ ఏంటంటే మీకు చాలా చాలా ఇంపార్టెంట్ సెషన్ జరగబోతుంది. ఇంకొక 5-10 నిమిషాల తర్వాత చాలా మంచి సెషన్ అనమాట. ఎందుకంటే రోజు మనము యూటిలైజ్ చేసేదే, బట్ పూర్తిగా మీకు అవగాహన రావడానికి. మీ లీడర్ లాంటి వాళ్ళకి మనకు తెలుసు కానీ మిగతా వాళ్ళకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ప్రతి ఒక్కరు మీ యొక్క టీంను తీసుకురండి. స్టార్టింగ్ టు అది ఎండింగ్ ఉంటేనే మనకు అది పూర్తిగా మీకు అర్థమవుద్ది. సో ఇలాంటి సెషన్ వినాలంటే పూర్తిగా స్టార్టింగ్ టు ఎండింగ్ వినాలి. మరి సో చాలా మందికి ఏది ఎక్కడికి వెళ్తుంది ఏం కథ అనేది కూడా తెలియలేకపోతుంది లీడర్లకు కానీ చెప్పేది. బట్ ఏంటంటే చాలా మందికి ఇప్పటికి ఇంకా పూర్తిగా అర్థం కాలే. పబ్లిక్ నాకు కూడా కాల్ చేసి ఈ సెషన్ తీసుకోవడానికి కారణం ఏంటంటే, నిన్న కూడా ఒక కాల్ వచ్చింది. నిన్న మొత్తం నేను చెప్తా అనుకున్నాను, బట్ నిన్న వేరే నేను స్టార్టింగ్ బిగినింగ్లో నాకు కొద్ది కాల్ వచ్చింది, తర్వాత మంచి సెషన్ జరిగింది, అది వేరే లెవెల్లో వెళ్ళింది కనుక నేను అది టచ్ చేయలే. అందుకని చెప్పేసి ఈరోజు ఆ సెషన్ మళ్ళీ ఈరోజు కూడా కాల్ వచ్చింది ఒకటి. సో చాలా మనకు బెనిఫిట్సే, బట్ ఆ బెనిఫిట్స్ మనకు కనబడట్లేదు సరిగ్గా. ఇంతకుముందు లెక్క మనకు కనబడట్లేదు. మనకు వచ్చే బెనిఫిట్ ఇంతకుముందు
ఏదైతే వస్తుందో అలాగే వస్తుంది మనకు ఆ బెనిఫిట్. ఎక్కడ తగ్గిపోలే, సిస్టమ్ ఎక్కడ మనని ఇది చేయలేదు. కానీ ఆ బెనిఫిట్ ఎక్కడ వస్తుంది, ఆ బెనిఫిట్ ఏడ కూర్చుంటుంది, దాన్ని డివైడ్ చేయడం జరిగింది. ఆ డివైడ్ అనేది చాలా మందికి జీర్ణించలేకపోతున్నారు. సో మనకు వచ్చేది సరైన రావట్లేదు అని కూడా కొంతమంది అనుకుంటారు. అంటే అందరు కాదు, చాలా మందికి అర్థమైపోయింది, ఆల్మోస్ట్ అర్థమైపోయింది, మరి కొంతమందికి మాత్రమే. సో అది ఈరోజు మనం పూర్తి క్లారిటీతో తీసుకున్నాం అది. సో అందుకని చెప్పేసి మీ యొక్క ప్రతి ఒక్క లీడర్ని మీ డౌన్ టీం నుంచి వెళ్ళి అటెండ్ అవ్వమని చెప్పండి. ఓకే. సో మీరు చూసారో లేదో నాకు తెలీదు, అబ్జర్వ్ చేశారా, ఇది బిఎన్బి అనేది చాలా హై పిచ్కి వెళ్ళింది. నేను 600 వరకు వెళ్ళింది, మళ్ళీ ఈరోజు 613 వరకు కూడా వెళ్ళడం జరిగింది. సో అందులో భాగంగా ఏంటంటే ఎవరైతే కొద్దిగా నాకు అందరికి తెలుసు, అయితే మీ ట్రస్ట్ వ్యాలెట్లో ఒకవేళ ఒక 100 USDలకు సంబంధించిన $100 సంబంధించిన బిఎన్బి ఉన్నట్టయితే అది మీకు ఆటోమేటిక్గా 125, 130 చూపించిందా లేదా మీకు? సో అంటే ఏమైందంటే దాని అర్థము, సో మీరు బిఎన్బిని కొనుక్కొని పెట్టుకున్నారు, సో ఆటోమేటిక్గా అది రేటు పెరిగేసరికి అక్కడ మనకి ప్లస్ పాయింట్లో కనబడుతుంది అనమాట. ఓకే. సో ప్రతి ఒక్కరు కరెన్సీ అనేది డబ్బులు సంపాదించాలంటే డే బై డే నాలెడ్జ్, సో అలర్ట్గా ఉండాలి. ఇందులో డబ్బు సంపాదించాలంటే చాలా అలర్ట్గా ఉండాలి, చాలా అంటే చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అదర్వైజ్ రియల్లీ చెప్తున్నాను, మనము ఇందులో ఈ స్మార్ట్ వర్క్లో మనము రాణించాలంటే సో ఖచ్చితంగా మనము అలర్ట్గా ఉండాలి. ఎనీ టైం మనము అలర్ట్. సో ఇంత ముందటి లెక్క ఆటోపుల్ సిస్టమ్ లెక్క ఒకసారి చేసాం కదా అయిపోయింది కదా అన్నట్టు కుదరదు. బట్ ఈ విషయాలు మీరు రోజు వచ్చే వాళ్ళకి ఇది కామన్, ఓకే, అర్థమైపోయింది ఆల్రెడీ మీకు. బట్ ఇది మనం ఎవరికి చెప్పుకుంటున్నాము, ఎవరి గురించి విశ్లేషణ చేసుకుంటున్నాము అంటే ఇక్కడ రికార్డ్ అవుతుంది ఒకటి, నెక్స్ట్ ఇంకోటి ఏంటి, సో కొత్త వాళ్ళు అప్పుడప్పుడు చాలా మంది కొత్త వాళ్ళని నేను చూస్తున్నాను, చాలా కొత్త వాళ్ళని చూస్తున్నాను నేను ఈ మధ్యన, కొత్త వాళ్ళకి అర్థమవుతుంది. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి 100 రోజులు రమ్మని చెప్పండి, 100 రోజులు వస్తేనే అర్థమవుద్ది, ఒక రోజు వచ్చి ఒక రోజు రాకపోతే అర్థం కాదు, అదొకటి. ఎందుకంటే వాళ్ళు వచ్చిన రోజు మనము పీవీసీ ఒక్కొక్క రోజు ఏమవుతాయంటే పీవీసీ గురించి మనం తక్కువ మాట్లాడుకుంటాం ఒక్కొక్క రోజు అనుకోకుండా. ఏ రోజు అలా లేదు, బట్ మేబీ ఒక్కొక్కసారి అలా ఉంటుంది, సెషన్ స్టార్టింగ్ అలా ఉండి వెళ్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం పీవీసీ మీద తక్కువ మాట్లాడదాం. సో అదే రోజు ఒక 4 కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళకి ఏమర్థమవుతుంది, వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ మనసు ఇది ఏదో మాట్లాడేది, ఏమో మనం ఇళ్ళకి వచ్చినప్పుడు దీని గురించి మాట్లాడకుండా ఇంకోటి ఏదో అన్నారు, ఇంకోటి ఏదో మాట్లాడినారు, ఇంకోటి ఏదో చూపించారు అని మీకు అనిపిస్తుంది. అందుకే నేను చెప్తా ఏంటంటే 100 days మీరు వచ్చారు అంటే మీకు ఓవరాల్గా చాలా విషయాలు అర్థమవుతాయి. అంటే బయట ప్రపంచం తెలుస్తుంది, పీవీసీ ప్రపంచం తెలుస్తుంది, 2 ప్రపంచాలు తెలుస్తాయి మీకు. ఎవరు సార్ అడ్మిట్ చేసుకున్నారు, మాట్లాడాలా? శ్రీనివాస్ లింగంపల్లి అడ్మిట్ చేసుకోండి. ఓకే సార్, నేను చేశాను సార్. ఓకే, నేను మనకు అడ్మిట్ ఆప్షన్ ఇచ్చాను, బట్ మీరు అడ్మిట్ ఆప్షన్ ఇస్తే దాన్ని ఓపెన్ చేసుకోవద్దు. ఓకే, ఉండండి, మాట్లాడినప్పుడు మాట్లాడాలి. సో ఏంటంటే కొత్త వాళ్ళకి నేను ఏం చెప్తానంటే మీరు 100 days రావాలి సార్. ఇప్పుడు మీరు కొత్త వాళ్ళు వచ్చి ఉన్నారా లేదా నాకు తెలీదు. సో 100 days మీరు ఎప్పుడైతే అటెండ్ అవుతారో సో హలో చెప్పండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, బాగున్నా సార్? బాగుంది సార్. యాక్చువల్లీ మనం దీని ద్వారా మనం ఇన్కమ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తాం సార్. ఇన్కమ్ అనేది ఇప్పుడు అత్తలేదు ఇప్పుడు సార్, ఇప్పుడు రావట్లేదు మీకు ఇన్కమ్? రావట్లేదు కదా సార్. మరి ఇప్పుడు
ఎంత మీరు సీడ్ ఫండింగ్ ఎంత చేసుకున్నారు? మీరు ఎంతమందికి ఈ అవకాశాన్ని అందించారు? ఎంత మీరు టోకెన్ ఫార్మింగ్ చేసుకున్నారు ఒకసారి చెప్పండి. ఎవరికి ఇవ్వలేదు సార్, ఎవరికైతే అవకాశం ఇవ్వలేదు. మరి ఎట్లా సార్, ఎట్లా డబ్బులు వస్తాయి సార్? ఇప్పుడు మనం ఒక దుకాణం పెట్టుకుంటాము, కస్టమర్ నాకు వద్దు అంటే కస్టమర్లు ఎంత ఎక్కువ అయితే అంత మనకు లాభం వస్తుంది తప్ప కస్టమర్ లేకపోతే లాభం రాదు. అదొకటి. సో మరి ఓకే, మీరు వేరే వాళ్ళకి ఇవ్వలేదు, మరి మీరు ఎంత పెట్టుకున్నారు పెట్టుబడి అందాదా ఒక ఎగ్జాంపుల్గా? దాదాపు తక్కువ పెట్టుకున్నాను సార్, ఇన్వెస్ట్మెంట్ బాగా పెట్టలేదు. ఎంత పెట్టినారు అందాదా? 10,000 పెట్టుకున్నాను సార్ అంతే. సో 10,000కు ఈ రోజులలో ఏమొస్తుంది? అది ఎంట్రీ ఫీజు, అది ఓన్లీ ఎంట్రీ, అది ఓన్లీ సార్ ఎంట్రీ ఫీజు. సో ఆ ఎంట్రీ ఫీజు అంటే నీకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కువైట్లో ఉన్నాను సార్. ఇప్పుడు కువైట్కి నేను రావాలి అంటే నాకు 1 lakh 2 lakh 3 lakh ఖర్చు అవుద్ది. ఇప్పుడు మొన్న రీసెంట్లీ కొంతమంది వచ్చారు కువైట్కి, 8 lakh ఖర్చు పెట్టుకుని వచ్చారు. 8 lakh సరే, 8 లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చి ఇక్కడ పని చేయకుండా పర్వాలేదు డబ్బులు వస్తాయా సార్? రావు. సో అది కూడా వాళ్ళు ఓన్, మళ్ళీ వాళ్ళకి ఫిక్స్డ్ సాలరీ కాదు, ఫిక్స్డ్ సాలరీ కాదు, అంటే వాళ్ళు చేయాలి వర్క్, ఎంత వర్క్ అయితే అంత బెనిఫిట్. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది సార్? ఇప్పుడు 10,000 రూపాయలతో ఏమొస్తుంది సార్ మరి? అంటే సార్ మీరు అంటే నన్ను అడిగితే 10,000 రూపాయలు కాదా సార్ అని రావద్దు మీకు ఆ మాట. బట్ నేను అనేది ఏంటంటే, సో మనం ఎంత ఎక్కువగా పెట్టుకోగలిగితే లేదంటే నెట్వర్క్ చేయగలిగితే సో మనం ఇందులో మనము మన ఒక సాధించగలుగుతాం. సో ఇక్కడ నో సీడ్ ఫండింగ్ చేసుకున్నారా? సీడ్ ఫండింగ్ ఎంత చేసుకున్నారు మీరు? ఒక ఓన్లీ సీడ్ ఫండింగ్ చేసుకుంటారు 10,000 అంతేనా? అంతే సార్. సో దాంట్లో మరి మీకు ఇచ్చిన వ్యక్తి ఏం చెప్పాడు? సార్ కూడా ఈ అవకాశం ఇచ్చిన వ్యక్తి ఏం చెప్పాడు? సార్ కూడా కరెక్ట్ చెప్తున్నాడు సార్. సార్ కూడా. సో మీరు మీటింగ్ రావడం ఎన్ని రోజులు అవుతుంది అయితే? ఒక 1 week అవుతుంది సార్. 1 week సార్. సో 1 week అంటే ఇంకా మీకు పూర్తి అర్థం కాలేదు. సో రేపటి ఎల్లుండి సెషన్లో మరి మనము ఈ విషయాన్ని గురించి చర్చ జరుగుతుంది. ఎంత పెట్టుకోవాలా, ఎంత పెట్టుకుంటే ఏం డబ్బులు వస్తుంది. సో మీరు సీడ్ ఫండింగ్ చేసుకుంటే, నిజంగా సీడ్ ఫండింగ్ చేసుకున్నట్టయితే నాకు రేపు వ్యాలెట్ చూపించాలి మీరు. అది నేను చూడాలి, కళ్ళతో చూడాలి ఎంతతో చేసుకున్నారు సీడ్ ఫండింగ్ అనేది. అప్పుడు నేను ఏదైనా మాట్లాడగలుగుతాను. ఓకే సార్. మీరు ఒకవేళ ఈ విషయాన్ని నేను రేపు తీయకపోతే, ఎల్లుండికి తీయకపోతే ఏమవుతుంది? రేపు శుక్రవారం, ఎల్లుండి శనివారం. సో రేపు నేను ఒక విషయాన్ని మాట్లాడకపోతే, రాజేష్ సార్ మీకు మొన్న విషయం అడిగారని చెప్పేసి ఒకసారి గుర్తు అయితే అయిపోతుంది. ఓకేనా? కానీ మీరు ఇక్కడ వినడానికి ప్రయత్నం చేయండి. ఒకటి చెప్తాను ఫైనల్లీ సార్, 10,000తో ఒకవేళ మీరు సీడ్ ఫండింగ్ చేసుకున్నట్టయితే దానివల్ల మీరు ఇప్పుడు అంత తొందరగా మీరు బెనిఫిట్ చూడరు. ప్రతి ఒక్కరికి ఇక్కడ విషయం అందజేస్తున్నాను. అది ఓన్లీ మీకు ఎంట్రీ ఫీజు. ఎంట్రీ ఫీజు అంటే నేను 10,000తో, ఇప్పుడు ఎంట్రీ ఫీజు అంటే ఇప్పుడు ఈ ఉన్న సమయంలో 1,000-1,500తో కూడా రావచ్చు ఎంట్రీ ఫీజు అని. బట్ 10,000 పైన చేపిస్తేనే వాళ్ళకి బెటర్. వచ్చిన వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే సిస్టమ్ నుంచి వచ్చే 50% రివార్డ్ వాళ్ళకి వస్తుంది కనుక సో 10,000 పైన చేయించాలి. సో బట్ మీరు ఇచ్చింది ఎంట్రీ ఫీజు. ఎంట్రీ ఫీజు అంటే మీకు ఇందాక నేను చెప్పాను, నాకు విజా కావాలి అంటే నాకు అప్పట్లో 2 లక్షల రూపాయలు అయింది. ఈ మొన్న మా ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళకి 8 లక్షలు పెట్టుకుని వచ్చారు. అంటే వాళ్ళ ఎంట్రీ ఫీజు, వాళ్ళు ఎంట్రీ అయ్యారు అంతే. మిగతా వాళ్ళు వర్క్ చేస్తేనే వాళ్ళకి డబ్బులు వస్తాయి, ఫిక్స్డ్ జీతం లేదు. సో అంటే సేమ్ యాజ్ యూజువల్ ఇది కూడా అంతే. ఇక్కడ మీరు గ్రేట్ అనమాట. ఇక్కడ ఒక 1,500తో కూడా ఇప్పుడు ఎంట్రీ అయ్యే అవకాశం ఇచ్చింది ఈ సిస్టమ్. బట్ ఈ సిస్టమ్ అంత చిన్న అమౌంట్తో రాదు, బట్ మనకి ఇవ్వడం జరిగింది. సో మీరు 10,000తో వచ్చారు, అది ఒక ఎంట్రీ ఫీజు అనుకోండి. అంటే ప్లాట్ఫామ్ అంటే ఏంటి సార్? మీకు ఒక వర్క్ చేయడానికి ఒక ఏమంటుందని ఒక సంస్థ దొరికింది మీకు, ఒక బిగ్ సంస్థ, అంటే పెద్ద సంస్థ దొరికింది, ఒక పెద్ద మీకు ప్రాజెక్ట్ దొరికింది. సో ఆ ప్రాజెక్ట్లో ఎలా మూవ్ అవ్వాలా, ఎలా చేసుకోవాలనేది సో మీటింగ్ వినండి. తర్వాత మనీ కూడా, డబ్బు కూడా తయారు చేసుకోండి. దెన్ మేము మీకు ఎలా సంపాదన జరుగుతుంది అనేది మీరు చెప్పడానికి మీరు అడగండి. ఓకే సార్? ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. మ్యూట్ చేసుకోండి. సో మై డియర్ పార్ట్నర్స్, అయితే
ఇక మనం ఇందాక చెప్పాను మీకు, టైం కూడా అయింది మంచిగానే. సో మనకి మరి సార్ నేను ఇన్వైట్ చేస్తాను. సో క్లియర్గా ఇప్పుడు ఎవరు మైక్ అన్మ్యూట్ చేసుకోకుండా ఏదైనా డౌట్ వచ్చినా కూడా ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో అడగకుండా, అంటే సార్ చెప్పుడు ఎండింగ్ అయిపోయిన తర్వాత మీకు ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మరి ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు అని చెప్తారు సారే. సో ఆ టైంలో మీరు ఎవరైనా అడగచ్చు, మాట్లాడచ్చు. బట్ ఇప్పుడు వీళ్ళు రాబోయే సెషన్ ఏదైతే ఉందో మీ అందరికీ మనందరికీ అంటే నేను కూడా ఉన్నాను అందులో, మనందరికీ రోజు చేసేది కానీ కొంతవరకు చాలా మనం అందులో కన్ఫ్యూజన్స్ అనేది కొద్దిగా ఉంది కనుక ఈ సెషన్ చేయబడుతుంది. సో నేను సార్కి వెల్కమ్ చెప్పిన తర్వాత మీరందరూ కూడా వెల్కమ్ చెప్పాలి. సో మరి ఎవరో కాదు, మనందరికీ తెలిసిన వ్యక్తే. సో మై పార్ట్నర్స్, వెల్కమ్, వార్మ్ వెల్కమ్ మిస్టర్ కోట వెంకటేశ్వర్ సార్. వెల్కమ్ సార్, వెల్కమ్ వెల్కమ్. అందరు వెల్కమ్ చెప్పండి సార్ ఒకసారి, ప్రతి ఒక్కరు వెల్కమ్ చెప్పండి. వెల్కమ్ సార్, వెల్కమ్ మోస్ట్ వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. వెంకటేష్ గారు వెల్కమ్, వెల్కమ్ సార్, వెల్కమ్ వెల్కమ్ సార్, వెల్కమ్. వెంకటేష్ గారు వెల్కమ్. వెల్కమ్ వెంకటేష్, వెల్కమ్ సార్, వెల్కమ్. వెల్కమ్ సార్, వెల్కమ్. వెల్కమ్ మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్, అందరికి థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఓకే, రాజేష్ శర్మ నాకు ఫస్ట్ టైం ఆపర్చునిటీ ఇచ్చారు. ఫస్ట్ టైం మరి ఏమన్నా చెప్తాను సార్ అందరికి ప్లాన్. మరి ఒకవేళ ఏమన్నా మిస్టేక్లు ఏమన్నా ఉన్నా, ఒకవేళ తప్పులు ఉన్నా కానీ నాకు తెలియజేయగలరు. రాజేష్ సార్ కొద్దిగా హెల్ప్ చేయండి సార్ ఏమన్నా. షూర్ ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను సార్. ఓకే సార్, స్క్రీన్ షేర్ అవుతుంది. అందరూ మైక్ మ్యూట్ చేయమనండి సార్. అందరూ ఇప్పుడు ముందే చెప్పాను నేను, అందరూ మైక్ మ్యూట్ చేసుకోండి, ఎవరు మాట్లాడద్దు. ఓన్లీ మన రమేష్ సార్ ఏదైనా చెప్పేది ఉంటే ఇక్కడ మనకు మనోజ్ రమేష్ సార్ మనకు అన్మ్యూట్ చేసుకోవచ్చు, శంకర్ సార్ మాట్లాడచ్చు, శేఖర్ చంద్ర సార్ మాట్లాడచ్చు, బాల నరసింహ సార్ మాట్లాడచ్చు. నా పర్మిషన్ వీళ్ళకి అక్కర్లేదు, ఎందుకంటే అక్కడ ఏదైనా మరి అయ్యో నేను కూడా ఎప్పుడైనా మాట్లాడినప్పుడు అటు ఇటు అవుతుంది. సో అలాంటి టైంలో మనము హెల్ప్ చేయొచ్చు. కానీ మిగతా ఎవరు కానీ దయచేసి ప్రతి ఒక్కరు మ్యూట్ లోనే ఉండండి, లేకపోతే మేము మ్యూట్ చేస్తాము, మళ్ళీ లాభం ఏముంది సార్ మీరు అనుకోవచ్చు అని అట్లా. ఓకేనా? సో వెల్కమ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ స్క్రీన్ షేర్ అవుతుంది కదా? అవుతుంది, క్లియర్ థ్యాంక్ యూ సార్. నేను ఇప్పుడు ఆల్రెడీ ఒక బ్యాక్ నుంచి చూపిస్తాను సార్. పీవీసీ మీటర్ డాటా ఓపెన్ చేస్తున్నాను. ఓకే, పీవీసీ మీటర్ డాటా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది సార్ మనకి. ఓకే, తర్వాత మనం ఏంటంటే కొంతమంది తెలియదు సార్, ఈవీఎం చైన్ చేంజ్ చేసుకోవాలి. ఈవీఎం చైన్ చేంజ్ చేసుకుంటే ఫస్ట్ ఇథీరియం ఉంటుంది, మనం బిఎన్బి స్మార్ట్ చైన్ టచ్ చేసుకోవాలి. టచ్ చేసిన తర్వాత ఓకే అయిన తర్వాత కనెక్ట్ వ్యాలెట్ టచ్ చేయాలి సార్. కనెక్ట్ వ్యాలెట్ టచ్ చేసిన తర్వాత అది ప్రాసెసింగ్ అయిన తర్వాత మనకి వ్యాలెట్ ఓపెన్ అవుద్ది. ఓకే సార్, ఇంపార్టెంట్ అలర్ట్ వచ్చింది, మనం క్లోజ్ చేసుకొని తర్వాత మన పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవాలి సార్. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మనకి వ్యాలెట్ ఓపెన్ అవుతుంది. ఇది సార్ మనకి న్యూ వ్యాలెట్. ఇప్పుడు వ్యాలెట్ సమ్మరీ అని వచ్చింది, ఇప్పుడు న్యూ వ్యాలెట్. అంటే మనకి ఓల్డ్ వ్యాలెట్కి ఇప్పుడు న్యూ వ్యాలెట్కి డిఫరెన్స్ కొద్దిగా మామూలుగా షేర్ చేస్తున్నాను సార్. ఇది మనకి స్టార్టింగ్ ఇది వ్యాలెట్ సమ్మరీ అని వచ్చింది కదా సార్. ఇది కనెక్ట్ వ్యాలెట్ అనేది ఇది మన ట్రస్ట్ వ్యాలెట్ బయట ఉంటుంది కదా సార్. అవి అందులో పీవీసీ మెటల్ ఎన్ని ఉంటాయి అన్ని ఇక్కడ షో చేస్తుంది సార్ మనకి. ఇది కనెక్టెడ్ వ్యాలెట్. ఓకే, దాని నెక్స్ట్ ఇది ఈ కనెక్టెడ్ వ్యాలెట్ ద్వారా మనం ఏం చేయొచ్చానంటే సార్, మనం బై పీవీసీ మెటా అంటే ఒకవేళ మనకి బయట యూఎస్డి అవైలబుల్లో ఉంటాయి కనుక, యూఎస్డి అవైలబుల్ ఉంటే ఒకవేళ 100 యూఎస్డి ఉన్నాయంటే 100 పీవీసీ మెటా బై చేయొచ్చు అని ఇచ్చాడు సార్. మనం డైరెక్ట్ బై చేస్తే మనకి కనెక్టెడ్ వ్యాలెట్లోకి వెళ్తాయి కూడా. ఓకే, దాని తర్వాత ఒకవేళ పీవీసీ మెటాలు కనుక మనకి స్టేకింగ్లో అవైలబుల్ ఉంటాయి, అదే కనెక్టెడ్ వ్యాలెట్లో అవైలబుల్ ఉంటాయి, స్టేక్ నవ్ అని టచ్ చేస్తే సార్ యూజర్ ఐడి అడుగుతుంది సార్. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనకి అదర్స్కి ఆప్షన్ ఇంకా ఇవ్వలేదు సార్. మనకి మన యూజర్ ఐడికి మనమే చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. 10 యూఎస్డి కాంచి 100 యూఎస్డి వరకు చేసుకోవచ్చు, 1000 కూడా ఎంతైనా మన ఓన్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే 10 యూఎస్డి చేస్తే 50% ఆఫర్ ఎలిజిబుల్ అవ్వరు సార్. 100 అబోవ్ చేసుకున్న వాళ్ళకి 50% ఆఫర్ ఎలిజిబుల్ అవుద్ది. కాబట్టి ఎవ్రీ పర్సన్ ఎవరైనా చేసుకోవాలనుకున్నా కానీ 100 అబోవ్ చేసుకోండి సార్. ఓకే, ఇది వ్యాలెట్ సమ్మరీ. థ్యాంక్ యూ. ఓకే, ఇందులో ఆల్రెడీ మనకి పైన ఇది టచ్ చేస్తుంది సార్.
వ్యాలెట్ స్టేటస్, స్టేకింగ్ స్టేటస్, రివార్డ్ స్టేటస్ ఉంది. లాగౌట్ నెక్స్ట్ ఇందులో 3 వ్యాలెట్స్లో వ్యాలెట్ స్టేటస్ ఆల్రెడీ చూసాం సార్. ఇప్పుడు వ్యాలెట్ స్టేటస్ చూసాం కాబట్టి నెక్స్ట్ స్టేకింగ్ స్టేటస్ చూద్దాం సార్. సెకండ్ వ్యాలెట్. ఓకే, సెకండ్ ఇది స్టేకింగ్ సమ్మరీ అని ఇచ్చారు సార్. ఇది వ్యాలెట్ పేరు మనకి పైన ఇక్కడ ఏమో చూస్తేనేమో స్టేకింగ్ స్టేటస్ అని పేరు ఉంది. ఇక్కడ మనకి స్టేకింగ్ సమ్మరీ అని వ్యాలెట్ ఇచ్చారు. ఇందులో కూడా 2 వ్యాలెట్స్ ఉన్నాయి. టోకెన్ స్టేకింగ్ ఒకటిను వ్యాలెట్ స్టేకింగ్ సార్. ఓకే, ఫస్ట్ మనం టోకెన్ స్టేకింగ్ చూద్దాం సార్. టోకెన్ స్టేకింగ్ చూసేటప్పటికి మనకి ఏంటంటే ఇది మనం బయట BUSD ద్వారా మనం చేసుకున్నాం కదా సార్, అది ఆ వ్యాలెట్ సార్. ఇది టోకెన్ స్టేకింగ్ అంటే దాని ద్వారా చేసుకుని ఎన్నైతే ఉంటాయో ఇందులో షో చేస్తాయి మనకి. ఈసారి ఇది 5000 పెట్టి అప్పుడు చేసుకున్నారు సార్. 16 జనవరి 2023 5000తో చేసుకుంటే సార్కి 6 PVC మెటాలు వచ్చినాయి సార్. ఓకే సార్, ఆల్రెడీ 6 PVC మెటాలకి సార్కి 105% వచ్చినాయి కాబట్టి ఇంకా 44.250 వస్తే కనుక సార్కి ఇంక ఇది క్లోజ్ అయిపోతుంది సార్. స్టేకింగ్ టోకెన్ స్టేకింగ్ ద్వారా క్లోజ్ అయిపోద్ది. ఓకే ఓకే సార్, ఇందులో నెక్స్ట్ వ్యాలెట్ స్టేకింగ్ కూడా చూద్దాం. వ్యాలెట్ స్టేకింగ్ అంటే ఇది మనకి పెర్లవెన్యూలో వచ్చిన డిపిఎస్ మనం కన్వర్ట్ చేసుకున్నాం కదా సార్. దాని ద్వారా సీడ్ వాల్యూ ద్వారా వచ్చిన PVC మెటాల్ సార్ ఇందులోకి వస్తాయి వ్యాలెట్ స్టేకింగ్లోకి. ఈ ఆల్రెడీ ఈసారికి 402 ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి యాక్టివ్ స్టేకింగ్. సార్కి రిలీజ్ అయినవి అయితే 60.325 PVC మెటా రిలీజ్ అయింది. ఇదిగోండి సార్, ఈ ఇది ఏంటంటే ఇంతకుముందు మనకి ఎంత వచ్చింది ఏంటని కొద్దిగా కన్ఫ్యూజ్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు పర్సంటేజ్తో సహా ఇచ్చేస్తుంది సార్. ఈ సార్కి ఆల్రెడీ 51.6250 వచ్చింది సార్. ఇందులో ఏంటంటే 100% వచ్చిరా కానీ మనకి కంప్లీట్ అయిపోతుంది సార్ ఇది. ఎందుకంటే ఇది ఓన్లీ 100% సార్. 150% ఉండదు ఇందులో, 100%. దాని మూలన మనం పర్సంటేజ్ చూసుకుంటే అంటే ఇంకెన్ని రోజులు ఉంది, ఇంకెంత వస్తుంది అనేది మనకు ఒక క్లారిఫికేషన్ వస్తుంది, క్లియర్ అవుతుంది సార్. ఓకే సార్, ఇది 2వ వ్యాలెట్ అయింది. ఇందులో 3వ వ్యాలెట్ సార్ రివార్డ్ స్టేటస్. ఇందులో కూడా మనకి రివార్డ్ స్టేటస్ ఓపెన్ చేయగానే ఇందులో కూడా మనకి ఏంటంటే 3 వ్యాలెట్స్ ఉన్నాయి సార్. టోకెన్ స్టేకింగ్, వ్యాలెట్ స్టేకింగ్. ఓకే సార్, ఇందులో ఏంటంటే టోకెన్ స్టేకింగ్ అంటే ఇందులో మనకి టోకెన్ స్టేకింగ్లో రిలీజ్ అయ్యాయి ఇందులోకి వస్తాయి సార్. మనకి 85% ఎవ్రీడే మనకి 85% రిలీజ్ అయినాయి ఇందులో షో చేస్తూ ఉంటుంది. అంటే సార్కి ఇది ఓన్లీ 6.43తో PVC మెటాతో చేస్తారు కాబట్టి సార్కి ఇప్పుడు అవైలబుల్లో 0.14 అవైలబుల్ ఉన్నాయి. ఈ ఒకవేళ రీడీమ్ చేసుకోవచ్చు సార్. మనకి ఎన్ని ఉంటే అన్ని రీడీమ్ చేసుకోవచ్చు. అదే సీడ్ ఫండింగ్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు. ఓకే, ఇది ఆల్రెడీ కన్ఫర్మ్ యూజర్ ఐడి మనకే అవుతుంది సార్. ఇది 100 అబోవ్ ఉండాలి మినిమం. 100 అబోవ్ ఉన్న తర్వాత ఒకవేళ ఇందులో టోకెన్ ఫార్మింగ్ కూడా ఇచ్చారు. ఇది కూడా ప్రొసీడ్ టు రిడీమ్ చేస్తే కనుక ఇది కూడా సేమ్ అంటూ మనకే అవుతుంది సార్. అదర్స్ ఇంకా ఆప్షన్ ఇవ్వలేదు, మేబీ ఫ్యూచర్లో ఇవ్వచ్చు అదర్ ఆప్షన్ కూడా. ఇందులో కూడా 100 చేస్తే మనకి 50%తో మనకి అవుతుంది సార్. ఇది మనకి రిడీమ్ చేసుకోవాలంటే. నెక్స్ట్ వ్యాలెట్ స్టేకింగ్ సెకండ్. ఓకే సార్, ఇది మనకి డిపిఎస్ ద్వారా మనకి సీడ్ వాల్యూలో వచ్చినాయి ఇందులోకి వస్తాయి సార్. అంటే మనకి స్టేకింగ్లో సార్కి ఏంటంటే 60.325 ఉన్నాయి. సార్కి అవైలబుల్ రివార్డు 10.59 సార్. ప్రజెంట్ ఏంటంటే ఇది ఇంకా రీడీమ్ సూన్ అని ఇచ్చారు. ది రివార్డ్ వాల్యూ కెన్ బి రీడీమ్ సూన్ అని ఇచ్చారు. ఇది మేబీ సిస్టమ్ అప్డేట్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇది ఓపెన్ అవ్వచ్చు. ఇది ఓపెన్ అయిన తర్వాత తెలుస్తుంది సార్. ఇది ఏంటంటే మనకి సీడ్ ఫండింగ్ ఇస్తారా, మరి టోకెన్ ఫార్మింగ్ ఇస్తారా, సీడ్ ఫండింగ్ టోకెన్ ఫార్మింగ్ రెండింటికి ఇస్తారా, అంటే 50తో స్టార్ట్ చేస్తారా, 100 దీనికి కూడా 100 లిమిట్ పెడతారా ఏంటన్నది మనం వెయిట్ చేయాలి సార్. మనకి సిస్టమ్ అప్డేట్ వచ్చిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత తెలుస్తుంది ఇది. ఓకే సార్, ఇది వ్యాలెట్ స్టేటస్లోకి వెళ్దాం ఒకసారి. ఓకే, స్టేకింగ్ స్టేటస్ ఒకసారి ఓపెన్ చేద్దాం సార్ మనం. స్టేకింగ్ స్టేటస్, రివర్స్ స్టేటస్.
ఓకే. అంటే సార్‌కి ఈ పీయూసీ మెటాలో అవైలబుల్‌లో ఏం లేవు సార్. దాని మూలన 15% మరి 15% షో చేయట్లేదు సార్‌కి. ఓకే సార్. ఇక్కడ షో చేస్తున్నా ఆల్రెడీ. స్టేకింగ్ వాలెట్‌లోనే మనకి 15% ఇక్కడ షో చేస్తున్నాయి ఆల్రెడీ. అంటే మనం వాలెట్ సమ్మరీ స్టార్టింగ్‌లో ఉన్నాయి కదా సార్. కనెక్టెడ్ వాలెట్, స్టేకింగ్ వాలెట్. స్టేకింగ్ వాలెట్ అంటే ఇంకా మనకి 15% వచ్చేది ఇందులో షో చేస్తుంది సార్. అంతకుముందు మనకి .comలో మనకి ఫోర్త్ రిపోర్ట్ ఉండేది కదా సార్. సీడ్ ఫార్మ్ రిపోర్ట్ అని ఉండేది కదా. ఫార్మింగ్ రివార్డ్ అని ఉండేది. అది మనకి ఏంటంటే అది అక్కడి నుంచి రిమూవ్ చేసి మనకి ఇక్కడ ఇందులో యాడ్ చేశారు సార్. దాని మూలన 15% చాలా మందికి ఇక్కడ షో చేయట్లేదు. అది ఏంటంటే వ్యాలెట్ సమ్మరీలో స్టేకింగ్ వ్యాలెట్ ఓపెన్ చేసుకుంటే కనుక అందరూ షో చేస్తారు సార్. అందరూ చూసుకోండి. ఈ ఒకవేళ స్టేక్ ఓకే సార్. ఇవి కూడా సేమ్ 100 ఉండాలి సార్. 100 ఉంటే కనుక మనం చేసుకోవచ్చు. కానీ ఈ 100 చేసుకున్నా కానీ మనకి ఏంటంటే సార్ ఓన్లీ 100% వస్తుంది. 50% ఎక్స్ట్రా అయితే ఉండదు. ఇంకోటి ఏంటంటే సార్ 100 అయినా కానీ ఇక్కడ మనకి అవ్వదు సార్. మినిమం ఇది 5% ఛార్జ్ కట్ అవుద్ది కాబట్టి మినిమం 106 ఉంటే మనకు అప్పుడు 100 వాల్యుయేషన్తో తీసుకుంటుంది కాబట్టి అప్పుడు స్టేక్ చేసుకోవచ్చు పీవీసీని. ఓకే సార్. ఇప్పుడు 3 వ్యాలెట్స్ ఆల్రెడీ క్లియర్ చేశాను సార్. ఒకవేళ ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు అడగచ్చు. ఇప్పుడు నెక్స్ట్ .comలో కూడా ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను. .com ఓపెన్ చేస్తున్నాను సార్. ఓకే సార్. .comలో కూడా మనం ఇలాగా పాస్వర్డ్ ఓపెన్ చేసి చేసుకోవాలి. .comలో ఇది సార్ మెయిన్ పేజీ. సేమ్ కనెక్టెడ్ వ్యాలెట్ బ్యాలెన్స్ వచ్చింది సార్. ఇక్కడ కూడా సేమ్. ఇప్పుడు ఇక్కడ కూడా ఎలా అంటే సార్ మనకి అంతకుముందు కనెక్టెడ్ వ్యాలెట్ నుంచి పీవీసీ మెటాల్లో బై చేసి పెట్టుకుంటే ఫార్మింగ్ చేసుకునేలాగా ఉండేది. ఇప్పుడు సేమ్ ఇది కూడా అలాగే ఉంది సార్. స్టార్ట్ ఫార్మింగ్ అని ఉంది. ఒకవేళ మనకి చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇది సెల్ఫ్ అదర్స్ రెండు ఉన్నాయి సార్. మనకు కావాలంటే మనం చేసుకోవచ్చు. అదర్స్ కావాలంటే అదర్స్ కూడా చేసే ఆప్షన్ ఉంది. అది సేమ్ ఓల్డ్ వర్షన్ ఉంది. అది నో ప్రాబ్లం. ఓకే సార్. ఇందులో నెక్స్ట్ రివార్డ్ స్టేటస్. ఓకే సార్. సెకండ్ పేజ్ ఇది రివార్డ్ వాల్యూ. మనకి ఏంటంటే మనం చేసిన సీడ్ మనం చేసిన టోకెన్ ఫార్మింగ్ ఎంత ఉంటే దాన్ని బట్టి 0.25% మనకి ఎవ్రీ టైం మనకి రిలీజ్ అవుతూ ఉంటుంది సార్. ఇందులో 3 ఆప్షన్స్ ఉన్నాయి. చూస్ ఆప్షన్ టచ్ చేస్తే కనుక స్టార్ట్ టోకెన్ ఫార్మింగ్ ఉంది, ట్రాన్స్ఫర్ టు కనెక్టెడ్ వ్యాలెట్ ఉంది, ట్రాన్సాక్షన్ రిపోర్ట్ ఉంది. ఓకే సార్. స్టార్ట్ ఫార్మింగ్ అంటే ఓకే స్టార్ట్ ఫార్మింగ్ టోకెన్ ఫార్మింగ్ టచ్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి సార్. సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఇలాగ ఆప్షన్ అవుద్ది. సేమ్ ఇది ప్రొసీడ్ టు ఫార్మింగ్. ఓకే సేమ్ ఇది కూడా ఎలా అంటే సార్ మనకి మొన్నటి వరకు ఏంటంటే ఓన్లీ సెల్ఫే అయ్యాయి. కానీ తర్వాత మనకి సిస్టమ్ ఏం చేసిందంటే మనకి అదర్స్ కూడా చేసుకునే ఆప్షన్ ఇచ్చింది. మనం ఒకవేళ ఎవరికైనా ఇందులో రిలీజ్ అయిన 50 ఉంటే కనుక 50 ఎబో ఉంటే కనుక మనం సెల్ఫ్ చేసుకోవచ్చు. కావాలంటే కావాలంటే అదర్స్ కూడా చేయొచ్చు సార్ ఈ ఆప్షన్లో. ఓకే సార్. అదర్స్ కూడా చేయొచ్చు. ఓకే నెక్స్ట్ ఇందులో సెకండ్ ఆప్షన్ ట్రాన్స్ఫర్ టు కనెక్టెడ్ వ్యాలెట్ అంటే సార్ ఇది సబ్మిట్ చేస్తే కనుక ఒకవేళ మనకి పీవీసీ మెటాలు ఇందులో రిలీజ్ అయిన పీవీసీ మెటాలు మనం డైరెక్ట్ మన కనెక్టెడ్ వ్యాలెట్కి తెచ్చుకోవాలంటే కనుక ఒక పీవీసీ మెటా నుంచి 25 పీవీసీ మెటాల వరకు మనం ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు సార్. ఒకవేళ మనం ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే కనుక సబ్మిట్ చేసి మనం చేస్తే కనుక మన డైరెక్ట్ మన వ్యాలెట్లోకి వెళ్తాయి, మన కనెక్టెడ్ వ్యాలెట్లోకి. అది జస్ట్ మనం ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో అప్పుడు ఒక 1 అవర్ లోపు 1 అవర్ కాంచి 72 అవర్స్ లోపు ఎప్పుడైనా కానీ మనకు ట్రాన్స్ఫర్ అవ్వచ్చు మన కనెక్టెడ్ వ్యాలెట్లోకి. ఓకే సార్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అంటే మనం మనకి డైలీ వచ్చేది
ఎంత వస్తుంది, అందులో 15% కట్ అవుతుందో, అది మొత్తం అంతా డేటా అంతా ఇందులో ఉంటుంది సార్. డైలీ రివార్డు 2.45 వస్తుంది సార్కి, కానీ సీడ్ వాల్యూలోకి ఎంత వెళ్తుందంటే 15% కట్ అవుతే 0.3675 డెబిట్ అవుతుంది. దాని మూలన 15% మైనస్ అయ్యి మనకి డైరెక్ట్ పీయూష్ మెటా మనకి పైన షో చేస్తూ ఉంటుంది సార్ మనకి. సార్ ఇది చూడండి సార్, ట్రాన్స్ఫర్ టు యాజ్ 25 పీవీస్ మెటా. ఆల్రెడీ పీవీస్ మెటాలు 25 పీవీస్ మెటాలు విత్డ్రా పెట్టారు సార్. సార్కి పెట్టుకోగానే మనకి బయటకు వస్తాయి. నెక్స్ట్ ఇది ఓకే సార్, ఇది ఫార్మ్. నెక్స్ట్ మనకి కింద ఫార్మ్ వ్యాలెట్ అని చూపిస్తుంది కదా. ఇంతకుముందు ఏంటంటే సార్ మనకి ఫార్మింగ్ వ్యాలెట్ అనేది అదే సీడ్ వాల్యూ అని చెప్పేసి చూపించేది కదా మనకి. అదే ఇప్పుడు ఏంటంటే మనకి అప్డేట్ అయిన తర్వాత ఫార్మింగ్ వ్యాలెట్ అని చూపిస్తుంది. ఇది ఏంటంటే మనకి సిస్టమ్ కంప్లీట్ ఇది అయిన తర్వాత అప్డేట్లోంచి కంప్లీట్గా బయటకు వచ్చిన తర్వాత మనకి తెలుస్తుంది సార్. ప్రజెంట్ ఏంటంటే రీడమ్ పనిచేయట్లేదు సార్. ఇది ఫెసిలిటీ టు రీడమ్ సీడ్ వాల్యూ ఇన్ కరెంట్లీ సస్పెండెడ్ అండ్ న్యూ ఆప్షన్ టు రీడమ్ విల్ బి ఇన్క్రెడింగ్ సూన్, అంటే కమింగ్ సూన్ అని అర్థం సార్. ఇది ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు మనం చేయడానికి సరిపోదు ఇది రీడము. తర్వాత ఇది కంప్లీట్ అయిన తర్వాత ఈ రీడమ్ ఆప్షన్లో మనకి ఎలా వస్తుంది అన్నది తెలుస్తుంది సార్. ఎందుకంటే మనం ఓన్ మనం చేసుకోవడానికి ఉంటుందా, లేకపోతే అదర్స్ చేయడానికి కూడా ఆప్షన్ అవైలబుల్ ఉంటుందా ఏంటన్నది చెక్ చేయాలి సార్. ఇది కంప్లీట్ అయితే కనుక మనకు తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఫార్మింగ్ స్టేటస్. ఈ ఫార్మింగ్ స్టేటస్ మనం ఓపెన్ చేస్తే మనకి మనం ఎంత ఫార్మింగ్ చేసాం ఏంటి అన్నది ఇక్కడ షో చేస్తుంది సార్ అది. ఓకే సార్, ఈసారి ఆల్రెడీ 980తో ఫార్మింగ్ చేశారు. ఓకే, రివార్డెడ్ ఫార్మింగ్లోకి ఏమైనా వెళ్ళాయి? ఓకే, రివార్డెడ్ ఫార్మింగ్లో వెళ్ళాం, యాక్టివ్ ఫార్మింగ్లో ఉంది సార్. ఓకే, సార్కి ఆల్రెడీ 672 ఆల్రెడీ రిలీజ్ అయినాయి సార్. ఇంకోటి ఏంటంటే సార్, ఈసారి ఒకరికి కూడా రిఫరల్ ఇవ్వలేదు సార్. రిఫరల్ రివార్డ్ అనేది ఏం లేదు, చూడండి 0 ఎంటీ. కానీ సార్కి ఆల్రెడీ 980లో 672 ఆల్రెడీ రిలీజ్ అయిపోయినాయి. ఓకే సార్, క్రైటీరియా 1లోనే ఉంది. ఓకే, రిఫరల్ స్టేటస్ చెక్ చేద్దాం సార్. సార్కి ఏమైనా చూపిస్తుంది? ఓకే, సార్కి అన్ని 0 ఉన్నాయి. ఆల్రెడీ డైరెక్ట్ రిఫరల్స్ 0, ఎలిజిబుల్ లెవెల్స్ 0, డైలీ రిఫరల్ రివార్డు అన్ని 0 ఉన్నాయి సార్. సార్ ఏంటంటే సార్ ఓన్ చేసుకున్నారు అంతేగాని ఎవరికి రిఫరల్ ఇవ్వడం కానీ స్పాన్సర్ ఏం చేయలేదు సార్. ఓకే, చూసుకోండి అన్ని 0నే ఉన్నాయి. ఓకే సార్, ఇది ఎందుకు చెప్తున్నానంటే సార్, చాలా మంది అనుకుంటున్నారు కదా మనకి ఓన్లీ అంటే రిఫరల్ ఇస్తానే మనకి బెనిఫిట్ ఉంటుందా, మన ఓన్గా మనం ఎంత చేసుకున్నా కానీ బెనిఫిట్ ఉంటుందా అని అన్న వాళ్ళకి చెప్తున్నాను. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ మీరు థ్యాంక్ యూ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సూపర్ థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేష్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకటేష్ సార్, థ్యాంక్ యూ వెంకటేష్ సార్. చాలా వెంకటేష్ సార్, ఎక్సలెంట్. చాలా థ్యాంక్ యూ వెంకటేష్ సార్. థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్, వెంకటేష్ సార్ చాలా బాగా అర్థమయ్యే కొత్త వాళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సార్, వీక్లీ వన్స్ మనం ఇలాగా ఒక్కొక్క లీడర్ తో చెప్పిస్తే బాగుంటుందేమని ఎందుకంటే ఇది ఆల్రెడీ అంతకుముందు రాజేష్ సార్ తో కూడా మాట్లాడాము. కానీ ఏంటంటే నాకు ఫస్ట్ టైం కూడా ఏమన్నా మిస్టేక్స్ ఏమన్నా అయితే కనుక మిస్టేక్ సార్. వెంకటేష్ సార్, చిన్న సజెషన్ ఏం లేదు, మీరు కొద్దిగా స్పీడ్ తగ్గిస్తే కొంచెం ఇంకా నీట్ గా బాగుంటుంది సార్. చాలా ఫాస్ట్ గా చెప్పారు, ఎక్సలెంట్ సార్, సూపర్. కొద్దిగా స్పీడ్ తగ్గించేస్తే ఇంకా బాగా నీట్ గా బాగా ఎక్సలెంట్ ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్, చాలా బాగా అర్థమైంది. రాజేష్ సార్, నాది రిక్వెస్ట్ అదే అనుకోండి, ఒక వీక్లీ వన్స్ ఒక లీడర్ తో మనం ఈ విధంగా అంటే అందరికి అర్థమవుతుంది సార్, బాగా ప్రాక్టీస్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా చేద్దాం. సో నేను కూడా అదే చెప్పబోయాను ఏంటంటే, ఇక్కడ వెంకటేష్ నువ్వు ఇప్పుడు ఏదైతే చెప్పావో చాలా బాగా చెప్పావు. బట్ ఏంటంటే ఇక్కడ దాన్ని ఏం చేయాలంటే, అక్కడ మనకి ఏదో అయ్యో మనం ఎవరో తొందర చెప్పమన్నారు, ఇది తొందర నేను ఫినిష్ చేయాలా అన్న ఒక అంటే
ఆలోచనలో ఉండకుండా అట్లా అంటే మనకు ఎదుటి వాళ్ళకి అట్లా అనిపిస్తుంది అనమాట నువ్వు చెప్పేది. ఇక్కడ ఏంటంటే సరే 20 మినిట్స్ తీసుకున్న కాడ 40 మినిట్స్ తీసుకో పర్వాలేదు. ఎందుకంటే బట్ ఏంటంటే ఒకటి అప్పుడప్పుడు చూస్తుంటావు కదా, ఒక్క మాటని 2 సార్లు అన్నా పర్వాలేదు. దానివల్ల ఏమవుతుంది అంటే ఎదుటి వారికి ఈజీగా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు నువ్వు బాగా చెప్పలేవని కాదు, నువ్వు బాగా చెప్పలేవని కాదు దీని అర్థం. బాగా చెప్పావు, బట్ లేదు ఏంటంటే లేదు స్లో అన్నమాట. మనకు కావాల్సింది ఏంటంటే స్లో కావాలన్నమాట. ఆ స్లోగా చెప్తే ఏమవుతుందంటే స్పీడప్ అయింది. ఆ, సార్ ఇప్పుడు నా లాంటి వాళ్ళకు అలాంటి వాళ్ళకు ఇప్పుడు ఇక్కడ రమేష్ సార్కి, ఇక్కడ మన ఈ శంకర్ సార్కి, తర్వాత దానిమల శంకర్రావు సార్కి, జయరామ్ సార్కి, ఉడవల్ మౌనిక మేడం, ఇలాంటి వాళ్ళకు ఇది ఈజీగా వాళ్ళకి అర్థమైపోతుంది ఆల్రెడీ. నో ప్రాబ్లం, దాని గురించి టెన్షన్ లేదు. బట్ మనం ఇక్కడ కొద్దిగా స్లో చెప్తే మనం చేసే ప్రయత్నం ఏంటంటే ఇక్కడ అందరు ఉంటారు కదా, సో వాళ్ళ గురించి ఈజీగా అర్థం అవ్వడానికి సో మనము ఒక్కొక్కసారి మాట్లాడింది కూడా రెండు టైంల మరొకసారి చెప్తాను చూడండి అనుకుంటా అలా చెప్పాలన్నమాట. నెక్స్ట్ టైం మీకు నేను అర్థం అవడానికి ఇక్కడ నేను చెప్తున్నాను అనమాట అట్లా. సో మళ్ళీ మీరు ఎప్పుడైనా చెప్పినప్పుడు మళ్ళీ మీకు ఇలాంటి టైమింగ్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే స్లోగా చెప్పాలన్నమాట. అంతే, చెప్పే విధానం అంతా ఓకే, అంత కరెక్టే ఉంది. బట్ దాన్ని కొద్దిగా స్లో చేసాం అనుకో బస్ పబ్లిక్ ఈజీగా ఎక్కుతారు అనమాట. సో మై పార్ట్నర్స్ ఇప్పుడు చూసారు కదా, సార్ మంచి మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో దీంట్లో ఇప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక మీరు డైరెక్ట్ గా అడగచ్చు. తర్వాత మీరు మరి మాకు ఈ ప్లేస్ లో నాకు అర్థం కాలేదు, ఇది నాది ఎక్కడ ఉంది అని కూడా మీరు సార్కి అడగచ్చు. ఇప్పుడు మీకు చూపించడానికి రెడీ. సో ఈ రోజు మీకు మనకి ఇక్కడ కరెక్ట్ ఇంకా ½ అన్ అవర్ టైం ఉందండి, 30 నిమిషాలు టైం ఉంది. సో ఈ 30 నిమిషాలు మీరు అడగచ్చు, మీరు అడగండి. ఎందుకంటే మీరు అడిగితే మీకు అర్థం కాంది అంటే నిజంగా మీకు మీరు అడగట్లేదు అంటే మీకు అర్థమైంది అనుకోండి, దానికైతే ఇంకా మేము చాలా సంతోషం ఇస్తాం. బట్ ఏంటంటే మాకు అంటే మీ అందరికీ తెలుసు ఆల్రెడీ అని మాకు అర్థం. అంటే మీరు అడగతలేరు అంటే దానికి అర్థం ఏంటి సార్, మీకు తెలుసు అన్నట్టు. మీకు తెలిసి మంచిది, మరీ మంచిది. మేము చేసేది ఇక్కడ ప్రయత్నం ఏంటంటే తెలియని వాళ్ళకు చెప్పుదామని మా ప్రయత్నం. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు కాల్ చేస్తున్నారు, అది ఇంతకుముందు ఏంటంటే ఓవరాల్ గా మొత్తం కలిసి ఒకే ప్లేస్ లో వచ్చేది, ఏది స్ట్రీట్ ఫండింగ్ పేజ్ లో. అక్కడ డివైడ్ మనమే చేసుకునే వాళ్ళము. సో అక్కడ మనకి ఏమవుతుండే, మనము బిఎన్బి అనేది మనకు కొద్దిగా ఖర్చు అవుతుండే కానీ ఛార్జ్ కట్ అవుతుండే. ఇప్పుడు ఇక్కడ మనకి ఏం బెనిఫిట్ వచ్చింది, ఇప్పుడు సార్ చెప్పిన దాంట్లో మీరు విన్నారు కదా, వితౌట్ బిఎన్బి అంటే బిఎన్బి లేకుండా మనకి సిస్టమే రెడీ చేస్తుంది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ అక్కడ ఏం జరిగింది, ఇప్పుడు సార్ చెప్పిన దాంట్లో మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. బట్ ఏంటంటే నేను మరొకసారి చెప్తున్నాను, అంటే నేను మాట్లాడుతున్నప్పుడు మరి మీరు మళ్ళీ మాట్లాడదని ఏం లేదు. మీకు డౌట్ ఉన్న వాళ్ళు మీరు హ్యాండ్ రైజ్ చేస్తే నేను మీకు ఆ ఛాన్స్ ఇస్తాను అనమాట. సో నేను ఇప్పుడు ఒక చిన్న క్లారిఫికేషన్ సార్. ఎందుకంటే ఈ రోజు నాకు 2-3 సార్లు కూడా ఏమన్నారంటే సార్ నాకు, సార్ మనకి ఇంతకుముందు మనకి 25 PUC మెటా మనం విత్డ్రా పెడితే గనక 2 USD కి మనకి బిఎన్బి ఛార్జ్ కట్ అయ్యేది సార్. ఈ రోజున మనం పెడుతుంటే 3.5 కట్ అవుతుంది సార్, హెవీగా ఛార్జ్ తీసుకుంటుంది అని అన్నారు. నేను వాళ్ళకి ఆ సార్కి క్లారిఫికేషన్ ఇచ్చాను, అది కరెక్టా కాదన్నది మీరు కొద్దిగా సజెషన్ ఉంది సార్. ఆ సార్కి నేను క్లారిఫికేషన్ ఇచ్చానంటే సార్, 25 PUC మెటా పెట్టినప్పుడు అది యూఎస్డి వాల్యూ కాదు సార్, ఓన్లీ బిఎన్బి అనేది 0.0 సెన్స్ లో తీసుకుంటది. కాబట్టి అప్పుడు అంతే తీసుకుంది, ప్రజెంట్ ఇప్పుడు కూడా అంతే తీసుకుంది అని చెప్పాను సార్. ఇంకోటి ఏంటంటే అప్పుడు ఆ రోజున మీకు $2 కట్ అయినప్పుడు ఒక బిఎన్బి వచ్చి మీకు 210 220 ఉంది కాబట్టి ఆ వాల్యుయేషన్ తో మీకు $2 కట్ అయింది సార్. ఈ రోజున మనకి 630 620 దాకా అయింది కాబట్టి మీకు 3.5 కట్ అవుతుంది అని చెప్పేసి సజెషన్ ఇచ్చాను. మీకు బిఎన్బి అనేది ఛార్జ్ ఎక్కువ తక్కువ అనేది ఉండదు సార్, అది దాని వాల్యుయేషన్ ప్రకారం సెన్స్ లో ఎంతైతే ఫిక్స్ చేసి ఉందో అంతే తీసుకుంటది. కానీ మనకి రేటు అప్ అండ్ డౌన్ అవడం వలన ఒకసారి ఎక్కువ తీసుకున్నట్టు ఒకసారి తక్కువ తీసుకుంటే అది బిఎన్బి మాత్రం సేమ్ తీసుకుంటది ఎనీ టైం అని చెప్పాను సార్. అది కరెక్టా కాదన్నది కొద్దిగా చిన్న క్లారిఫికేషన్. అది ఇప్పుడు అది 100% కరెక్ట్. ఇందాక నేను బిగినింగ్ లో మీటింగ్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఏం చెప్పాను అంటే, ఒకవేళ మీరు బిఎన్బి ఛార్జెస్ ఇప్పుడు కొంతమంది లీడర్స్ $100 $200 సంబంధించి పెట్టుకుంటారు, ఎందుకంటే మనకి ఎక్కువ యూజ్ అవుతుంది కనుక. అది $100 అనేది మీకు కింద చూపిస్తుంది, పైన ఏమో బిఎన్బి 0.0000 సంథింగ్ చూపిస్తుంది. సో వీళ్ళ క్యాల్కులేషన్ ఏంటి అంటే, నాకు డాలర్ వచ్చేసి నాకు $2 ఇప్పుడు కట్ అవుతుండే, ఇప్పుడు $3 కట్ అయింది.
అనేది వీళ్ళ డౌట్ అనమాట. అసలు యాక్చువల్లీ సార్ మీ దగ్గర అది ఎక్కువ తీసుకోవడం కాదు, దాని అర్థం ఏంటంటే ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను స్క్రీన్ సరి చేసి. ఇప్పుడు యాక్చువల్లీ వెంకటేష్ సార్ మంచి ఫుల్ క్లారిఫికేషన్ ఇచ్చేసారు, అదే కరెక్ట్, మీరు చెప్పింది 100%. అలా మళ్ళీ డౌట్ అనేది లేదు, ఇక మళ్ళీ అది మీరు ఇలా చెప్పారేమో అలా చెప్పారేమో లేదు. చూడండి ఇక్కడ మీకు ఇక్కడ క్లారిటీ ఇస్తాను ఒకటి ఎగ్జాంపుల్ చూసుకుంటే. ఇక్కడ బిఎన్బి అనేది చూడండి $18 సంబంధించింది ఇక్కడ ఉంది ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో. బట్ అక్కడ ఉన్నది ఎంత అంటే $12. ఎప్పుడు $12 ఇది? ఇప్పుడు చూడండి అక్కడ వాల్యూ చూడండి, అక్కడ దాని పైన ఏమో 0.0315 బిఎన్బి ఉంది. కుడి సైడ్ లో చూడండి మీరు 0.0315 బిఎన్బి ఉంది. అది కన్వర్ట్ టు డాలర్ విషయంలో చూసుకుంటే 18.05 ఉంది. బట్ అది ఇంతకు ముందు ఎంత ఉండే? బిఎన్బి సేమే ఉండే 0.0315 ఉండే. డాలర్ అనేది అక్కడ 12 లేకపోతే 13 ఉండే. మరి డాలర్ బిఎన్బి అంతే ఉంది, డాలర్ ఎలా పెరిగింది అంటే బిఎన్బి ప్రైజ్ పెరిగింది, బిఎన్బి ప్రైజ్ పెరిగింది. సో ఇక్కడ ఏమైంది, అక్కడ 2 తీసుకునే జాగాలో నీకు 3 పోతుంది అంటే అర్థం ఏంటి? అది పెరిగిన వాల్యుయేషన్ తో తీసుకుంటుంది తప్ప నీకు దగ్గర డాలర్ ఎక్కువ తీసుకోలే. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇక్కడ ఇప్పుడు మీకు ఇక్కడ పీవీసీ మీటాలు 207 పీవీసీ మీటాలు ఉన్నాయి. ఒక పీవీసీ మీటర్ ప్రైజ్ ఎంత ఉంది? ఇక్కడ చూడండి 0.53 ఉంది. సో 207.3 పీవీసీ ఉంది కనుక దాని క్యాల్కులేషన్ $110. ఏ వాల్యూతో $110 అయింది? 207 పీవీసీ మీటాలు, డాలర్లు మాత్రం 110. ఏ వాల్యూతో అయింది? అది 0.53 అయింది. సో మొన్నటి లెక్క ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. మొన్నటి లెక్క మొన్న ఒక రోజు ఏమైంది? 60, 60, 70, 70, 80, 90, 95 వరకు వెళ్ళింది, అంటే డబల్. ఇప్పుడు ఈ డబల్ అయినప్పుడు ఏమవుతుంటే $110 $220 అయితే సార్. ఇక్కడ చూడండి 207 పీవీసీ మీటాలు ఉన్నాయి, ఇప్పుడు డాలర్లో ఏమో 110 ఉంది. ఆటోమేటిక్ గా నీలో ఏమవుతుందంటే $220. రాజేష్ సార్ వాయిస్ బ్రేక్ అయింది సార్. వాయిస్ బ్రేక్ అయింది సార్, రావట్లేదు రాజేష్ సార్. సరే సార్ మీకే ఎప్పుడు రాలిపోయింది సార్. ఎప్పుడు బంద్ అయింది సార్ ఇప్పుడే మీటింగ్? జస్ట్ ఎప్పుడు జస్ట్ just జస్ట్ ఇప్పుడేనా? ఇప్పుడే బంద్ అయింది సార్. జస్ట్ ఇప్పుడే సార్, జస్ట్ ఇప్పుడే. ఓకే ఓకే, అయితే పర్వాలేదు. అయితే మరొకసారి చెప్తాను అదే విషయాన్ని. అయితే ఇక్కడ పీవీసీ మెటల్ నీ దగ్గర 207 పీవీసీ మెటల్ ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటంటే ఈ రోజు వాల్యుయేషన్ బట్టి నీకు $110 అని చూపిస్తుంది. మరొకసారి చెప్తున్నాను అండి, మీకు వినబడి ఉండొచ్చు కానీ మరొకసారి చెప్తున్నాను. మీటింగ్ కట్ అయింది కనుక నేను క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను అనమాట. టైం అయినా పర్లేదు కనుక ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు కనుక. ఇద్దరు చేశారు, ఉదయ్ సార్ మీరు ఉండండి, తర్వాత ఇంకొకసారి కూడా చేశారు, ప్రకాష్ సార్ కూడా మనం ఇద్దాం. సో ఇక్కడ ఈ రోజు 0.53 పీవీసీ మీటర్ ఉంది కనుక నీ వ్యాలెట్ లో 207 పీవీసీలు ఉన్నాయి, వాటికి గాను $110 చూపిస్తుంది. అనుకోకుండా ఇప్పుడు ఒక 10 సెంట్లు పెరిగింది అనుకోండి, అంటే ఒక్క పీవీసీ మీటర్కు 10 సెంట్లు, అంటే ఇక్కడ 0.63 అయింది అనుకోండి. సో ఏమవుతుంది అక్కడ 207 ఇంటూ 10 సెంట్లు, ఈ రకంగా ఇక్కడ డాలర్ ప్లస్ అవుతుంది మీకు. సో మరి అది ఎప్పటికీ అంతే ఉంటుందా? మరి పెరిగిన కొద్ది పెరుగుతూ పోతుంది, పెరిగిన కొద్ది ఇప్పుడు అంతే ఉంటుందా అంటే మీకు చెప్తానేనండి. ఇక్కడ లైవ్ గనక ఇది పెరిగితే పెరుగుతూ పోతుంది, తగ్గినప్పుడు అలా తగ్గుతూ వస్తుంది. మరి పెరిగినప్పుడు ఒకవేళ మీరు ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ 0.53 ఉంది, $1 అయింది అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది $220 చూపిస్తుంది. అప్పుడు మీరు దాన్ని ఒకవేళ పీవీసీ నుంచి వెళ్ళి దాన్ని యూఎస్డిగా మీరు కన్వర్ట్ చేసుకుంటే అప్పుడు మీకు $220 మీ దగ్గర ఉంటుంది. $220 మీ దగ్గరకు వస్తుంది. వచ్చిన తర్వాత ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తే ఇక్కడ తీరా చూస్తే $110 ఉంది. సో ప్రైస్ ఏమో ఇంక్రీజ్ అయింది కనుక నువ్వు $220 వచ్చిందని చెప్పేసి $100 నాకు ఎక్కువ వచ్చింది కదా అని చెప్పేసి నువ్వు దాన్ని మార్చుకుంటే $220 నీ దగ్గరకు వస్తుంది. ఓకే, వచ్చిన తర్వాత మళ్ళీ రేపు పొద్దున నువ్వు ఆల్రెడీ చేసేసావు, మార్చేసావు, అయిపోయింది. సో మళ్ళీ ఏమైంది, ఇది $1 కాడ పీవీసీ కూడా $2 అయింది. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు నువ్వు అలాగే ఉంచుకున్నట్టయితే ఇంకో $110 వస్తుండే మళ్ళీ నీకు, అంటే $320 వస్తుండే. కానీ నువ్వేం చేసావు, మార్చేసావు కనుక నీ దగ్గర డాలర్ ఉంది, ఇప్పుడు పీవీసీ లేదు నీ దగ్గరనేమో యూఎస్డిటీ ఉంది బట్ పీవీసీ లేదు. ఇంకొకటి చెప్తాను మరి. సరే నువ్వు ఒక్కటైన తర్వాత దీన్ని
డాలర్గా పెట్టుకున్నావు. అనుకోకుండా మళ్ళీ తెల్లారి మళ్ళీ డౌన్ అయింది పీవీసీ మీటర్, మళ్ళీ 50కి వచ్చింది. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఇక్కడ ఎగ్జాంపుల్ అట్లా తీసేసినట్టయితే మళ్ళీ 50 వచ్చింది కదా, ఆ $210 నువ్వు ఇక్కడ మళ్ళీ పీవీసీని బై చేస్తే 414, అంటే ఇప్పుడు 207 ఉన్నాయి కదా, ఇక్కడ 414 పీవీసీలు వస్తాయి. అర్థమైందా సార్? ఇప్పుడు నువ్వు ఇక్కడ 50 ఉన్నప్పుడు నీకు $110 చూపిస్తుంది. 207 పీవీసీ మీటర్లు, యూఎస్డిటీలు ఏమో 110. సో అనుకోకుండా ప్రైస్ ఇంక్రీజ్ అయింది, డబుల్ అయింది అనుకుందాం. అంటే మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. డబుల్ అయింది, $1 అయింది పీవీసీ మీటర్. అప్పుడు నీకేమైతే ఇక్కడ $220 చూపిస్తుంది. నువ్వేం చేసావు? దాన్ని మార్చేసావు. పీవీసీ స్వాప్ చేసుకున్నావు. నువ్వు పీవీసీని యూఎస్డిటీగా మార్చుకున్నావు. సో నీ దగ్గర ఇప్పుడు పీవీసీ లేదు, ఇప్పుడు నీ దగ్గర యూఎస్డిటీ ఉంది. ఎంత యూఎస్డిటీ ఉంది? 220 యూఎస్డిటీలు ఉంది. ఓకే. సో ఒకవేళ మళ్ళీ పీవీసీ మీటర్ తగ్గకుండా మళ్ళీ పెరిగింది, ఇంక్రీజ్ అయింది అనుకోండి. అంటే $1 ఇక్కడ $2 అయింది. ఒక పీవీసీ మీటర్ $2 అయింది. అప్పుడు నువ్వు అరే నేను ఎందుకు దీన్ని స్వాప్ చేశానే అంటే అమ్మేసుకున్నట్టు లెక్క. అంటే అమ్మేసి యూఎస్డిటీలు తీసుకున్నావు. పీవీసీని అమ్మేసి యూఎస్డిటీలు తీసుకున్నట్టు. స్వాప్ అంటాం కదా, ఈ భాషలో స్వాప్, మన భాషలో అమ్ముకున్నట్టు. అంటే పీవీసీని అమ్మేసి యూఎస్డిటీలు కొనుక్కున్నట్టు లెక్క. సో ఇప్పుడు 220 నీ దగ్గర యూఎస్డిటీలు ఉన్నాయి, పీవీసీ లేదు. పీవీసీ అనుకోకుండా $2 అయింది. నువ్వేమనుకున్నావు? తగ్గిపోద్ది అనుకున్నావు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఇంకొక $1 అయింది. అయితే ఏమైంది? అక్కడ ఇంకో $110 వస్తుండే నువ్వు అట్లే ఉంచితే. బట్ ఇప్పుడు కొనుక్కుంటే ఏమవుతుంది? నీకు 207 పీవీసీ జగల 100 పీవీసీలే వస్తాయి నీకు ఇప్పుడు ఉంటే. ఏమైంది? రేటు పెరిగిపోయింది కనుక. కానీ అనుకోకుండా మళ్ళీ తగ్గింది అనుకో. ఇప్పుడు నువ్వు దగ్గర 207 పీవీసీ మీటర్లు అమ్మేసావు, $110, $220 దగ్గర పెట్టుకున్నావు. అంటే 207 పీవీసీ మీటర్లు అమ్మేసుకున్నావు. అనుకోకుండా మళ్ళీ ఏమైందంటే మళ్ళీ 50 అయింది. అంటే మళ్ళీ $1/2 అయింది పీవీసీ మీటర్. సో అప్పుడు ఈ $220 నువ్వు మళ్ళీ పీవీసీ కొనుక్కుంటే, మళ్ళీ స్వాప్ చేస్తే 414 పీవీసీలు వస్తాయి. క్లారిటీ వచ్చిందా సార్? ఇది ఇక్కడ ఇలా చేసుకుంటే మీకు ఇలా సంపాదించుకున్న వాళ్ళు ఇలా సంపాదించుకుంటున్నారు. సో తగ్గినప్పుడు ఇక్కడ లైవ్ లో తగ్గుతుంది, అలాగే ఉంటే పెరిగినప్పుడు పెరుగుతుంది. ఇక్కడ లేదు నేను ఎప్పుడు కంటిన్యూస్ గా అలర్ట్ గా ఉండి నేను పెరిగినప్పుడు ఇలా చేస్తాను, తగ్గినప్పుడు ఇలా చేసుకుంటాను, ఫీజు పడుతుంది, నో ప్రాబ్లం అనుకుంటే ఈ దారి లేదు. అది నేను ఇప్పుడు 3000 పీవీసీలు పెట్టుకున్నాను, ఇది 0.50లో కొనుక్కున్నాను, అంటే ₹50 ఉన్నప్పుడు కొనుక్కున్నాను, దాన్ని నేను 500 అయినంత వరకు ముట్టను. యాజ్ యువర్ విష్. ₹50,000 ఇక్కడ అంటే ఒక పీవీసీ మీటర్లకి. 500 వరకు ముట్టను అంటే ₹5,00,000. అది మీకు మీరే డిసిజన్. అది నేను చెప్పను అందులో. జస్ట్ ఇలా బిఎన్బికి ఛార్జ్ ఎలా పెరుగుద్ది అంటే అది లైవ్ లో పెరుగుతుంది, లైవ్ లో తగ్గుతుంది. ఓకే. సో ఇక్కడ నేను 100 పెట్టాను, $100 సంబంధించిన బిఎన్బి ఉంచుకుంటే $30 నాకు వచ్చింది. $130 పెరిగింది. అది ఆటోమేటిక్ గా. నేను అది పెరుగుదని పెట్టుకోలే, నేను బిఎన్బి ఛార్జెస్ నాకు అవసరం పడుతుందని చెప్పి పెట్టాను. ఆటోమేటిక్ ఏమైంది? అది 400 ఉండే 450 అయింది, 500 అయింది, 550 అయింది, 613 వరకు వెళ్ళింది. సో కనుక దాని రేట్ పెరిగింది. అక్కడ ఫీజు కట్టేటప్పుడు కూడా ఆ పెరిగిన ఛార్జెస్ తోనే తీసుకుంటది. ఒకటి. సో అంతేగాని మీకు వాళ్ళు బిఎన్బి ఛార్జ్ పెరిగింది కదా అని చెప్పేసి ఇక్కడ ఛార్జ్ పెంచలేదు వాళ్ళు. ఓకేనా? అది క్యాల్కులేషన్, అది ఇచ్చే ఆన్లైన్ క్యాల్కులేషన్ చేసుకుంటది. అది ఒక రోబో, దట్ ఇస్ క్యాల్కులేషన్. అదే క్యాల్కులేషన్ తీసుకుంటుంది. ఇప్పుడు ఎలాగ చెప్పాను కదా, పీవీసీ గురించి ఎంత మంచి క్లారిటీ ఇచ్చాము ఇక్కడ. సో పీవీసీ రేట్ వాల్యూ పెరిగితే ఆటోమేటిక్గా మీ $1 పెరుగుతుంది. అక్కడ $220 అవుతుంది. ఇక్కడ ఎందుకు చూపిస్తూ చెప్పానంటే కొంతమందికి చూపిస్తూ మాట్లాడి చెప్తే వాళ్ళు చూసుకుంటారు కనుక వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఒకటి చూడండి, PERP అని ఉంది. నిన్నటి రోజున నాకు $52 చూపించింది, ఈ రోజున $48 చూపించింది. వై? బికాస్ ఇక దాని పక్కన రెడ్ కలర్ చూడండి, -4% మైనస్ అయింది, అంటే తగ్గింది రేటు. ఇక్కడ PERP అని ఒకటి ఉంది చూడండి. ఏమైంది? నిన్న $52 ఉండే, ఇవాళ $48.89 తగ్గింది. సో మొన్న $34 ఉండే. ఇది అంటే డాలర్ చెప్తున్నా. పైన ఉన్నాయి ఏంటంటే ఎన్ని పేర్పు అనే కాయిన్స్ దగ్గర ఉన్నాయంటే 29 ఉన్నాయి. బట్ దానికి వాల్యూ ఏంటంటే డాలర్కు సంబంధించిన వాల్యూ 48. నిన్నటి రోజున 52 ఉంది, ఈ రోజు 48 అయింది. అదే ఒకవేళ నేను 52 ఉన్నప్పుడు మార్చేసుకుంటే నా దగ్గర $1 ఉంటుంది, ఈ పర్ప్ అనే కాయిన్ ఉండదు.
పిఆర్పి అనే కాయిన్ ఉండదు, డాలర్ ఉంటుంది, యూఎస్డిటీ ఉంటుంది. సో మీకు మరి ఏదైతే ఎగ్జాంపుల్ ఇచ్చాను అర్థం కాని వాళ్ళు మీరు అడుగుదురు, నో ప్రాబ్లం. సో థ్యాంక్ యూ. ఇక్కడ మరి ప్రకాష్ సార్ ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ సార్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ లీడర్ సార్, మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ నమస్కారం సార్. ఇప్పుడు మన వెంకటేష్ సార్, గ్రేట్ లీడర్ మన వెంకటేష్ సార్ ఈ రోజు ఎక్స్ప్లెనేషన్ చాలా వండర్ఫుల్ ఉంది సార్. ఈ ఒక సబ్జెక్ట్ ని మన బాలా నరసింహ సార్ చెప్పినట్లు మీకు కూడా ఐడియా ఉంటుంది. ప్రతి ఒక వారం సమయం తీసుకొని మళ్ళీ ఈ ఒక సబ్జెక్ట్ ని అందరికీ తెలిపే విధానికి ఆలోచన పెట్టి దాన్ని కంటిన్యూ చేస్తారని మేము సంతోషిస్తున్నాం సార్. ఎందుకంటే ఇప్పుడు వచ్చిండే అప్డేట్ మనకి ఎంత తెలుసుకున్నా కూడా చాలా క్లిష్టకరంగానే ఉంటుంది. దాన్ని మనము ఎక్స్ప్లెనేషన్ చేసి మళ్ళీ చేస్తూ ఉంటే అది మనకి అర్థమవుతుంది సార్. ఈ విషయాన్ని చెప్దామని చేశాను. మళ్ళీ ఇప్పుడు మనకి మన పీవీసీ మెటా చాలా మంచి అవకాశాన్ని ఇచ్చింది సార్. ఎట్లా అంటే మన పీవీసీ మెటా రేటు చాలా తగ్గింది. మనము 5,000 పెట్టినప్పుడు 10,000 పెట్టినప్పుడు మనకి అప్పుడు 5, 6, 10, 12 ఇట్లా వచ్చేది. ఇప్పుడు మనకి ఎక్కడో కష్టపడితే మనకి డబ్బులు సంపాదించేదానికి ఆ రోజు కూలి వస్తుంది సార్. కష్టానికి ఉపయోగించుకుంటాము, అది అయిపోతుంది. మళ్ళీ మన దగ్గర మళ్ళీ కూలికి పోవాలా. ఇందులో అట్లా కాదు సార్. మన క్రిప్టో కరెన్సీలో మనం ఇప్పుడు ఏదో మన కష్టము మన స్తోమతను బట్టి మనము ఇన్వెస్ట్మెంట్ చేసి అంటే పెట్టుబడి పెట్టి ఇందులో మనము సిస్టమ్కి ఇచ్చేది మనము మన కాల అవకాశాన్ని మాత్రమే మనం ఇస్తాం సార్. సిస్టము అది చాలా ఆలోచన పరిధిలో ఆ ఒక సిస్టమ్ ఏం చేయాలనుకుందో ఈ ఒక సంస్థని మనం ఎట్లా ఈ వరల్డ్ అంటే ఈ విశ్వంలో ఈ ప్రపంచంలో ఎట్లా ముందుకు తీసుకొని రావాలా, దీన్ని ఇంకా మన జనాభాకి ఎట్లా మేలు చేయాలా, ఈ మేలు చేస్తే జనాలందరూ బాగుంటారు ఫైనాన్షియల్గా అని ఇంకా వాళ్ళ ఐడియాస్ ఏముందో మనకు తెలియదు. కానీ అట్లా వచ్చింది. మనం ఇప్పుడు మన స్తోమతను పెట్టి ఇప్పుడు ఒక 5,000, 10,000 ఎంతో పెట్టి లేదు మనం టోకన్ ఫార్మింగ్ చేసుకుంటామో, సీడ్ ఫండింగ్ చేసుకుంటామో, లేదా పీవీసీ మెటానే కొని పెట్టుకుంటాము. దాన్ని మనము ఇన్వెస్ట్మెంట్ చేసి ఇప్పుడు అప్పుడు 5,000, 10,000 పెట్టాం సార్. ఇప్పుడు అదే 5,000 పెట్టానా మనము సీడ్ ఫండింగ్ కానీ టోకన్ ఫార్మింగ్ కానీ లేదా పీవీసీ మెటాల్ కొనుక్కుంటే కానీ ఇప్పుడు 100 రూపాయలకి 106 రూపాయలకి కానీ 2 పీవీసీ మెటాల్ వస్తుంది సార్. ఇప్పుడు 5,000 పెడితే మనకి 100 పీవీసీ మెటాల్ వస్తుంది. అదే 10,000 పెడితే మనకి 200 పీవీసీ మెటా వస్తుంది సార్. కొద్దిగా తక్కువైనా కూడా 200 పీవీసీ మెటా మనకి కొనుక్కుంటే అంత వస్తుంది. లేదా దాన్ని టోకన్ ఫార్మింగ్ చేసుకుంటే మనకి దాంట్లో ఇప్పుడు ఉండే రేట్లు చూస్తే మనకి ఇంకా బెనిఫిట్ గానే ఉంటుంది సార్. అది 100 టోకన్ పెడితే మనకి 100 అంటే యూఎస్డిటీ ఆ విలువ పెట్టామనుకో, పీవీసీ మెటాల్ అక్కడ పెట్టామనుకో దానికి ఎంత యూఎస్డీలో వస్తుందో అంత విలువలో మనకి డబల్గా ఇస్తారు. అందులో మనం డైలీ మనకి ఆ బెనిఫిట్ అనేది వస్తూ ఉంటుంది. మనం దాన్ని మళ్ళీ టోకన్ ఫార్మింగ్ టోకన్ ఫార్మింగ్ చేసుకోవచ్చు, లేదా దాన్ని మనము వ్యాలెట్ కన్నా కనెక్టింగ్ వ్యాలెట్ కన్నా పెట్టుకోవచ్చు సార్. కనెక్ట్ వ్యాలెట్ పెట్టుకునే దానికంటే టోకన్ ఫార్మింగ్ చేసుకుంటే అది 100 లేదా 50 అయిన తర్వాత మనకి బెనిఫిట్ ఉంటుంది సార్. అదే మన సీడ్ ఫండింగ్ చేసుకున్నప్పుడు మనం ఇప్పుడు 100 యూఎస్డిటీ పెట్టి చేసామనుకో 100కి ఇప్పుడు మనకి టోకన్ ఇచ్చే 100 అయినా దానికి 50% వేసేస్తుంది సార్. అందులో కూడా మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటుంది. మనము అప్పుడే చెప్పాను సార్, మనము ఒక కూలీకి పోయినా కూడా మనకి ఈ రోజు సంబలం ఇస్తుంది. కానీ మనం క్రిప్టోలు అట్లు కాదు సార్. మనం ఎగ్జాంపుల్స్ మన కండ్లెదురుగా ఇప్పుడు చూస్తూ ఉండేది ఏమంటే మన బిట్ కాయిన్ అనేది ఇప్పుడు 10 నెలలు లేదా 8 నెలలు అప్పుడు మేము కూడా చూసాం సార్. 17 లక్షల నుండి 23 లక్షల వరకు నాకు బాగా జ్ఞాపకం ఉంది సార్. అదే ఇప్పుడు 10 నెలలే పెట్టుకుందాం. 10 నెలలు అయిన తర్వాత అదే 23 లక్షల ఉన్న ఈ ఒక్క బిట్ కాయిన్ ఈ రోజు 73 లక్షలు, దగ్గర 70 లక్షలు సార్ ఈ రోజు ఉంది. అంత ఉండే 23 లక్షలు పెట్టి 10 నెలల్లో మనం ఏ ఒక్క ఉద్యమంలో పెడితే 50 లక్షలు బెనిఫిట్ సంపాదించుకుంటాం సార్. కూలిపోతే కూలిలోనే ఉంటాం. అంటే ఇంత ఆదాయాన్ని మన క్రిప్టోలో
మనకి దొరుకుతుంది. అంటే వేరే ఏ దాంట్లోనూ దొరికేది సార్. మీరు కూడా అప్పుడప్పుడు చెప్తానే ఉంటారు సార్ మీటింగ్ లో మన లీడర్స్ కూడాను. దాన్ని నేను ఈ రోజు బాగా జ్ఞాపకం చేసుకొని నేను మళ్ళీ మన సభ్యులకి అందరికీ కానీ తెలుసుకోండే వాళ్ళకి ఏం లేదు సార్, తెలియని వాళ్ళు కూడా ఎందరో ఉంటారు, వాళ్ళకి యూజ్ కానీ వాళ్ళు ఉపయోగించుకొని అనే ఒక ఆశయాన్ని పెట్టుకొని నేను ఈ ఒక సబ్జెక్ట్ చెప్పాను సార్. ఇంకొకటి మన బిఎన్బి సార్. బిఎన్బి మనము మన పియూసీ మెటా ట్రాన్స్ఫర్ కానీ దానికి రీడీమ్ కానీ మనం ఉపయోగించుకుంటూ ఉంటాము. అదే బిఎన్బి సార్ ఇప్పుడు 2 నెలలు 3 నెలల్లో $215 ఉండే సార్, ఇప్పుడు 600 చిల్లర వచ్చింది సార్. అప్పుడు $400 ఎక్కువైంది సార్. 2-3 నెలలకే $400 ఎక్కువైంది. ఇది ఎందులో పెడితే మనకి లాభం వస్తుంది సార్? అది క్రిప్టో ఒకటి తప్ప. బట్ మనం ఇక్కడున్న సభ్యులందరూ అర్థం చేసుకోవాల్సింది, అంటే తెలియని వాళ్ళు మాత్రం చెప్తున్నాను సార్, ఇప్పుడు బాగా తెలుసుకొని మన క్రిప్టోలో మనం పెట్టే పెట్టుబడి మనకి ఎక్కడా పో సార్, దానికి 10 కాదు 1000 మనకి అనుకూలం వస్తుంది. మన లైఫ్ బంగారమయం అంటే సువర్ణమయం అయిపోతుంది సార్. ఎవరును మన పివిసి మఠాన్ని తక్కువ అంచనా వేయొద్దు. ఎవరు మనకి ఒక తాಳ್మె అంటే సమాధానము, ఒక ఓపిక అనేది చాలా ఉండాలి సార్. ఈ క్రిప్టోలో మాత్రం కొంచెం సమయాన్ని మనము దానికి వదిలేయాల. ఇక్కడ మన మీటింగ్ లో రావాలా, బాగా మన లీడర్స్ తెలిసిన వాళ్ళు, బాగా తెలిసిన వాళ్ళు, బాగా రీసెర్చ్ చేసుకున్న వాళ్ళు ప్రతిరోజు అప్డేట్ అయితేనే ఉంటారు సార్. వాళ్ళు చెప్పే విషయాల్ని ప్రతిరోజు మనము వినుకోవాలి సార్. విని దాన్ని మనం ఏం చేస్తే సరిపోతుంది అనేది కూడా అది లీడర్స్ చెప్తా ఉంటారు. మీరు కూడాను మనం తెలియని వాళ్ళు మనం కూడాను ఆలోచన చేసి ఇది ఏ టైంలో పెరుగుతుంది, మనం ఇప్పుడు ఏం చేయాలా, ఎప్పుడు తగ్గినప్పుడు మనం ఏమి కొనుక్కునేదా, పెరిగినప్పుడు ఏమి మనం అమ్ముకునేదా, లేదంటే వెయిట్ చేసి చూసేదా, అంటే సమయ సందర్భాన్ని చూసుకొని మనం దాన్ని ఉపయోగించుకోవాలి సార్. ఇంకా నేను ఈ విషయాన్ని ఇంకా మన ఉదయ కిరణ్ సార్ అప్పుడే ఆంటరేట్ చేసినట్లున్నారు, సార్ కూడా మాట్లాడింది సార్. ఇంకా చెప్దాం సార్ నెక్స్ట్ ఎప్పుడైనా ఈ విలువైన అవకాశాన్ని సమయాన్ని నాకు ఇచ్చిన మన టీం సభ్యులకి, మన రాజేష్ సార్కి చాలా సార్ నమస్తే. థ్యాంక్ యూ సార్. ఒకసారి అందరూ క్లాప్స్ ఇవ్వండి, అందరూ ఒకసారి క్లాప్స్ ఇవ్వండి. సూపర్ అందరూ సూపర్ మన సార్, ఎక్సలెంట్. ప్రకాష్ సార్ కి ఒకసారి అందరూ క్లాప్స్ ఇవ్వండి. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ చాలా ప్రకాష్ బాగా సార్, చెప్పడం జరిగింది. సూపర్ ఇదే సూపర్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ సూపర్ ఎక్సలెంట్ గా చెప్పడం జరిగింది. ఇదే మనకు కావాల్సిన నాలెడ్జ్. సో మనకు కావాల్సిన పీవీసీ మీద ఉండాల్సిన ఓపిక అనేది మరి ఏ విధంగా ఉండాలా అనేది చాలా స్పష్టంగా వివరించారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఉదయ్ గారు సార్, నేను మాట్లాడాలనుకుంటున్నాను, ఒక నిమిషం మీకు మాట్లాడండి సార్. సార్ మీరు అంటే మీకు టైం కుదరదంటే మీరు కంటిన్యూ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. నాకు ఒక 5 minutes టైం కావాలి, వీలైతే ఇవ్వండి, లేకపోతే మీరు పీవీసీ కంటిన్యూ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఒక 10 minutes తర్వాత. ఓకే, నో ఇష్యూ సార్, కానీ పర్లేదు కానీ సార్ ఒక 10 minutes వెయిట్ చేయండి. ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ ఉదయ్ గారు సార్, మా మాట అర్థం చేసుకున్నందుకు. ఒక 10 minutes, ఎందుకంటే మీ నాలెడ్జ్ కూడా మాకు అవసరం, బట్ ఓన్లీ ఆఫ్టర్ 10 minutes. ఓకే, సో ఇంకా మై పార్ట్నర్స్ వెల్కమ్. చెప్పండి మీరు ఇంకా మరి సార్ ఈరోజు మనకు చెప్పిన విషయాల్లో ట్రస్ట్ వ్యాలెట్లో మీకు ఏదైనా డౌట్ ఉన్నా, మీకు ఏదన్నా ఇంకా పీవీసీ గురించి ఇప్పుడు ఇందాక చాలా బాగా మాట్లాడారు మన ఆర్ ప్రకాష్ సార్, 100% వెల్కమ్ సార్. మీరు ఎం కుమారి మేడం, మీరు మాట్లాడాలనుకుంటున్నారా? ఓకే, సో చూసారు కదా, మరి ట్వీట్ చేసుకోండి మేడం. మేడమా సారా? మరి ఎం కుమారి. ఓకే చేస్తాను. ఓకే, మీరు మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఏంటంటే మన పీవీసీలో మనకు చాలా ఓపిక అనేది ఇప్పుడు ఉండాలనేది సార్ చెప్పిన దాంట్లో నాకు కూడా అర్థమైంది. బట్ ఒకటి ఓపిక అంటే అన్నిటి సిస్టర్ లెక్క ఒక పెట్టి ఊరుకునే, అంటే ఒక పక్కన పెడదాం, సైడ్లో పెట్టేద్దాం ఇక అలా అనేది కాదనమాట. సో డే బై డే మనకు అప్డేట్ను తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ మనకు ఒక ట్రస్ట్ వ్యాలెట్లో వీళ్ళు మనకి స్టేకింగ్ అని, సీడ్ ఫండింగ్ అని ఇలాంటివి ఇచ్చారు కదా. సో ఇందులో మీరు ఎప్పుడైనా గ్రహించారా? సో ఎవరు హ్యాండిల్ చేయలేదు కనుక నేనే ఈ యొక్క 10 నిమిషాలు నేనే తీసుకుంటాను మరి. ఓకేనా సార్? సో ఎవరు మరి
మాట్లాడలేదు కనుక నేను తీసుకుంటాను. ఉదయ్ కిరణ్ సార్కి నేను ఒక 10 నిమిషాలు చెప్పి 10 నిమిషాల తర్వాత ఆ సార్కి నేను కూడా చేస్తాను. ఆ 10 నిమిషాలు నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ స్క్రీన్ షేర్ చేసి చెప్తాను మీకు. మీరు ఒకటి మన గ్రహించారో లేదో, ఒకరిద్దరు నాకు అన్మ్యూట్ చేసుకోండి, రండి అన్మ్యూట్ చేసుకోండి సార్. స్క్రీన్ షేర్ అవుతుందా? చెప్పండి సార్. అవుతుంది సార్. అవుతుంది సార్, అవుతుంది. మన దీన్ని మనం లైట్ చేసాం కదా, లైట్ చేస్తే బాగా కనబడుతుందా, ఇలాగైనా పర్లేదు కనబడుతుందా బాగానే ట్రస్ట్ వాలెట్? లేదు సార్, లైట్ ఇప్పుడే బాగుంది, ఇప్పుడే బాగుంది. ఇప్పుడు బాగుందా? అంటే ఇది డార్క్ మోడ్ ఉంది కదా, లైట్ మోడ్ చేయమంటారా? లైట్ మోడ్ చేయండి, అందరికి క్లారిటీగా కనిపిస్తుంది. ఇదే కరెక్ట్ సార్, కరెక్ట్ క్లియర్ గా ఉంది. ఒక్క నిమిషం చేద్దాం. చలో ఒకసారి ఒకళ్ళు అట్లా అంటారు, ఒక ఇట్లా అంటున్నారు. ఎనివే ఒకసారి లైట్ చేద్దాం. సెట్టింగ్ ఆ రోజు మన సెట్టింగ్లోకి వెళ్ళాం కదా. సరే సార్. సెట్టింగ్ ఎస్, సెట్టింగ్. నెక్స్ట్ మనము సెట్టింగ్లోకి వెళ్ళి ఫోకస్లోకి కాదనుకుంటాను. ఓకే, కంట్రోల్ డిస్ప్లే బ్రైట్. ఓకే, డిస్ప్లే బ్రైట్. ఓకే, లైట్. వెరీ గుడ్. ఓకే సరే సార్. ఓకే, ఇప్పుడు నేను లైట్ చేశాను. ఎందుకంటే నాకు ఇది ఎట్లా పెట్టానంటే, నేను డేలోనేమో లైట్ అవుతుంది, నైట్నేమో డార్క్ అవుతాను. ఇట్స్ ఓకే. ఇప్పుడు కొద్దిగా మీరు కొంచెం మీ దగ్గర క్యాల్కులేషన్ ఉంటే తీసుకోండి. ఇప్పుడు మీరు ఇప్పుడు ఒకవేళ కొంతమంది టోకెన్ ఫార్మింగ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఎగ్జాంపుల్గా టోకెన్ ఫార్మింగ్ అంటే కొంతమందికి ప్రజెంట్ సిచ్యువేషన్ లో మనం టోకెన్ ఫార్మింగ్ చేయదని, కొంతమంది ప్రజెంట్ సిచ్యువేషన్ లో మనము సీడ్ ఫండింగ్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి కొంతమంది. బట్ మాకు తెలియంది ఏంటంటే, అక్కడైనా బెనిఫిట్, మీకు ఇదైనా బెనిఫిటే. ఎలాగంటే ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి, మీరు ఇక్కడ టోకెన్ తీసుకున్నప్పుడు చాలా తక్కువతో మీరు టోకెన్ తీసుకుంటున్నారు, బట్ లోపలికి ఎంతతో వెళ్తుంది సార్? $1 వెళ్తుంది, అవునా? సార్ $1 వెళ్తుంది సార్. సో ఇక్కడ మరి ప్రతి ఒక్కరు గ్రహించేది ఏంటంటే, ఇక్కడ మీకు ఆల్రెడీ ఈ టోకెన్ కొన్న తర్వాత ఇప్పుడు ఇక్కడ లోపల తక్కువ ఉంది, బయట తక్కువ ఉంది, లోపల ఎక్కువ ఉంది, అంతేనా? బయట తక్కువ ఉంది, లోపల ఎక్కువ ఉంది. సో నువ్వు ఈ తక్కువతో తీసుకొని లోపలికి వెళ్ళినప్పుడు, నీకు వెళ్తున్నప్పుడే నీకు ఆల్రెడీ పెరిగి లోపలికి వెళ్తుంది, ఆల్రెడీ పెరిగి వెళ్ళిపోతుంది లోపలికి. అక్కడ హాఫ్ అమౌంట్ పెరుగుతుంది మీకు. ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ లోనే హాఫ్ అమౌంట్ పెరుగుతుంది. సో ఇది ఎవరు గ్రహించట్లేదు. సో వెళ్ళి అక్కడ మనకి అంటే మనం ఇన్వెస్ట్ చేసేది 55,000 అయితే లోపలికి వెళ్ళడం 1 lakh అవుతుంది సార్. 1 lakh అవుతుంది, వెళ్ళేటప్పుడే అవుతుంది. మళ్ళీ 1 lakh 2 lakh అయి రావడానికి నీ క్రైటీరియన్ బట్టి ఉంటుంది. అవును సార్. సో నీ క్రైటీరియన్ బట్టి ఉంటుంది. అలాగే నువ్వు నిజంగా 1 lakh నువ్వు పెట్టుబడి పెట్టుకుంటే, క్రైటీరియా నువ్వు లేకుండా అంటే 1 లో క్రైటీరియా ఫస్ట్ లో ఉన్నా కూడా నీకు మరి 400 రోజుల లోపలనే నీకు అది డబుల్ అవుతుంది. ఎలాగంటే, సో నీకు రోజు 2.5 రిలీజ్ అవుతుంది. అంటే 1 lakh అంటే దగ్గర దగ్గర మరి 1000 పైన అవుతుంది కదా. సో అలాంటప్పుడు నీకు 1 lakh అంటే దగ్గర దగ్గర 1500 తో అవుద్ది కాబట్టి సార్కి 1500 అంటే దగ్గర దగ్గర సార్కి 4 దాకా వస్తాయి సార్. ఇప్పుడు ఎబో $4 వస్తుంది నీకు. ఎబో 4 అంటే 85% మనకు ఇక్కడ 15% వేరే దాంట్లోకి వెళ్ళినా కూడా, సో నీకు 15 రోజులకి ఒక 50 అవుతుంది అక్కడ. సో మళ్ళీ దాన్ని రీఫార్మింగ్ చేస్తున్నావు కదా, అందుకని చెప్పేసి నువ్వు ఫస్ట్ క్రైటీరియాలో ఉన్నా కూడా 400 days బిలో నీకు డబుల్ అవుతుంది. అంటే ఒక 1 lakh 2 lakh అవడానికి నీకు క్రైటీరియా 1 లో ఉన్నా కూడా, అట్లాగని చెప్పేసి నేను 10,000 పెట్టుకుంటా 20,000 అవుతాయంటే కాదు మరి. లేదా నేను 50,000 పెట్టుకుంటా ₹1,00,000 అవుతుందంటే కాదు మరి. ఇక్కడ నీ క్యాపిటల్ అమౌంట్ ఎక్కువగా ఉంది కనుక ఆ రిలీజింగ్ కూడా ఎక్కువ అవుతుంది. సో దానివల్ల నీకు ఆ వచ్చిన దాన్ని నువ్వు రీఫార్మింగ్ చేస్తున్నావు కనుక నీకు అక్కడ తొందరగా నీకు డబుల్ అవుతుంది ఈ అమౌంట్. కరెక్టా? సార్ కరెక్టే సార్, 100%. సో ప్లీజ్ లీడర్స్ మీరు రియాక్ట్ అవ్వండి. ఎక్కడైనా రాంగ్ ఉంటే కనుక మీరు రియాక్ట్ అవ్వాలి. ఎందుకంటే నేను చెప్పేది మీరు వినాలంటే ప్రతి ఒక్కరు చెప్తున్నాను ఇక్కడ. సో ఈ విధంగా మనము గ్రహించట్లేదు. బట్ మనమంతా చూసేది ఏంటంటే, ఇప్పుడు పెడితే రేపే నాకు కాయలు రావాలి,
అది కూడా పండు పండాలి, వెంటనే మార్కెట్కి వెళ్ళాలి, వెంటనే నేను అమ్ముకోవాలి, వెంటనే నేను తినాలి. ఆ దాని మీదనే ఎట్టకెళ్ళకి మనం ఫోకస్ పెడుతున్నాం తప్ప మనము లాంగ్ అంటే ఓపిక. ఇందాక సార్ ఈ ప్రకాష్ సార్ మాట్లాడినప్పుడు నాకు ఇది చెప్పాలన్న ఆలోచన వచ్చింది అనమాట. ఎంత బాగా మాట్లాడారు, చాలా బాగా చెప్పారు. మాకంటే చాలా బాగా తన వర్డ్స్ అంటే నిదానంగా చాలా బాగా చెప్పారు. అప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది అనమాట. సో మన పార్ట్నర్స్ ఏంటంటే ఇక్కడ ఈ విధంగా ఆలోచించట్లేదు, ఈ విధంగా ఆలోచించండి. అన్నిటికీ ప్రైజే కాదు, ప్రైజ్ కూడా చెప్పాను, ప్రైజ్ గురించి కూడా చెప్పాను నీకు మొన్న రీసెంట్లీ మీరు చెప్పాను. సో ఇక్కడ 0.52 ఉంది సార్. మీరు మళ్ళీ ఎప్పుడో ఒకసారి మళ్ళీ మీకు ఛాన్స్ వస్తుంది సార్. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ అంటే అప్పటికప్పటికి డబ్బులు సంపాదించుకునే వాళ్ళకి ఏంటంటే మళ్ళీ 1 month 2 month లేకపోతే 15 రోజుల తర్వాతనో 2 నెలల తర్వాతనో సో మరొకసారి ఛాన్స్ వస్తుంది. అందుకే నేను ఇలాంటి చెప్తాను ఇక్కడ మీకు. ఇలా ఉన్నప్పుడు మీకు ఇలా ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. ఆ ఇంక్రీజ్ అయినప్పుడు దాన్ని మళ్ళీ బిఎస్డీలో యూఎస్డీగా మార్చుకోవచ్చు. ఓకే, ఆ యూఎస్డీ మార్చిన తర్వాత నీకు ఐఎన్ఆర్లో డబ్బులు అవసరము అన్నప్పుడు ఏంటంటే ఇంటర్నల్లీ ఎవరికైనా యూఎస్డీ అవసరమైతే నువ్వు అట్లా అమ్ముకోవచ్చు. లేదు నీ పార్ట్నర్ ఉన్నాడు కదా, నువ్వు ఎవరి దగ్గర అయితే అమ్ముకుంటున్నావో, ఎవరి దగ్గర అయితే నీ సీనియర్ దగ్గర నువ్వు తీసుకుంటున్నావో, బిఎన్బి కావచ్చు, యూజిటీ కావచ్చు, సీడ్ ఫండింగ్ కావచ్చు, ఇలా మీ సీనియర్ ఉన్నాడు కదా, మీ సీనియర్ కు మీరు ఇవి సార్ మీ దగ్గర నేను తీసుకుంటాను కదా, ఇది నాకు ఇప్పుడు కొద్దిగా డబ్బులు అవసరం ఉన్నాయి, ఈ యూజిటీ నాకు సేల్ చేసి పెట్టండి అని మీరు అడగచ్చు. అంటే అక్కడ ఆ టైంలో ఎంత రేట్ ఉందో ఆ రూపాయి అటు అవుతుంది, అది వేరే విషయం. బట్ మీకు హెల్ప్ చేయడానికి రెడీ ఉన్నారు, మీకు హెల్ప్ చేయడానికి రెడీ ఉన్నారు. సో మీరు భయపడక్కర్లేదు. అంటే ప్రతి దానికి మనకు డబ్బే రావాలా ఇంకా బయటకు రావాలా, మొత్తం బయటకు రావాలంటే కాదు. సో లేదంటేనేమో వెంటనే $50-60 అయిపోవాలా, అవుద్ది. బట్ దానికి టైం పడుతుంది. బట్ ఇన్ బిట్వీన్ మీరు డబ్బులు సంపాదించుకోండి, మీకు దారి చూపిస్తున్నాము సార్. ఇలా ఇది కరెక్ట్ అని నేను చెప్పింది, ఇలా సంపాదించుకుంటున్నారా లేదా పబ్లిక్? రియాక్ట్ అవ్వండి సార్. వెంకటేష్ సార్ కాదు, ఇంకా మీరు కూడా రియాక్ట్ అవ్వండి సార్. ఇది కరెక్టా కాదా, ఇంకా మిగతా వాళ్ళు కూడా రియాక్ట్ అవ్వండి సార్. కరెక్ట్ అని చెప్పేది ఇది నేను చెప్పింది సార్ కరెక్ట్ సార్, 100% కరెక్ట్ సార్, కరెక్ట్. అవును సార్, కరెక్ట్ సార్, 100% కరెక్ట్ సార్, 100% కరెక్ట్ సార్. థ్యాంక్ యూ సార్ మీ అందరికి రియాక్ట్ అయిన వాళ్ళకి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు అదే పెరగాల అనుకుంటుంది తప్ప నేను ఇప్పుడు ఉన్న దాంట్లో కూడా నేను ఎట్లా డబ్బులు సంపాదించాలంటే ఈ వేళ వెళ్ళండి సార్. ఇప్పుడు ఎవరికైనా అందరు ఆకలితోనే ఉన్నారు. ఎస్, ఈవెన్ నేను అందులో ఉన్నాను, ప్రతి ఒక్కరం అందులో ఉన్నాం మనం. సో ఈ విధంగా సంపాదించుకోండి ప్రెజెంట్ సిచ్యువేషన్ లో. ఎందుకు ఈ రకంగా మనం మైండ్ ఉపయోగించద్దు? ఎందుకు దిమాగ్ మన ప్రాపర్ ఈ యొక్క మైండ్ సెట్ ని ఎందుకు ఉపయోగించద్దు మనం? ఎప్పటికీ నేను కాల్ చేశాను, నేను అమతిస్ట్ చేశాను, నేను అందులో డబ్బులు పెట్టాను, నేను మళ్ళీ నేను పీవీసీలోకి వచ్చాను, నేను సీడ్ ఫండింగ్ చేశాను, టోకెన్ ఫార్మింగ్ చేశాను. ఎప్పుడు బయటకు వస్తుంది, ఎప్పుడు నేను సార్ అక్కడ నడుస్తుంది మీది ఆల్రెడీ. మీకు అక్కడ బంద్ లేదు, అది మీకు ఏటీఎం మషిన్, అది ఏటీఎం మషిన్ నీ డబ్బులు ఉంటే నువ్వు తీసుకోవచ్చు. అలా కాదు, ఇక్కడ ప్రింటింగ్ మషిన్ ఇది, నీకు రోజు ప్రింట్ అవుతుంది. ఏ రోజు 2022తో స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఏ రోజైనా మీకు ఆగిందా సార్? మన ఇన్కమ్ ఆగిందా? మనం ఎంత క్యాపిటల్ అమౌంట్ పెట్టుకున్నాం అంతా మనకు బయటకు వస్తూనే ఉంది. ఏ ఒక్క రోజు కూడా నా సండే లేదు, మండే లేదు, నా ఏమంటే దసరా లేదు, దీపావళి లేదు, రంజాన్ లేదు, క్రిస్మస్ లేదు, ఇంకో పండుగ లేదు, ఏ పండుగ లేదు, ఏ ఆఫ్ లేదు, ఒక్క రోజు కూడా ఆగిందా సార్? సిస్టంలో ఇన్కమ్ మనకు ఒక్క రోజైనా ఆగిందా? సో మీరు ఇక్కడ ప్రతిదీ చెప్పేది మీకు మనీ ఎర్న్ చేసుకోవడానికే. సో ఇక్కడ మేము సిస్టమ్కి వచ్చిన కాదు, ఇంతకుముందుగా చెప్పాము, సిస్టమ్ని పెంచడానికి కాదు, బట్ నువ్వు అంటే మనం ఎలా మనీ ఎర్న్ చేసుకోవాలా అనే దాని మీదనే మన ఫోకస్. ఒకటి సో ఇక్కడ ఫోకస్ చేసుకోండి. సో థ్యాంక్ యూ, ఈరోజు కూడా మంచి సెషన్ జరిగింది. సో మీ అందరికి కూడా రియాక్ట్ అయిన వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ. సో వెల్కమ్ ఉదయ్ కిరణ్ సార్, వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్ అందరికి, పీవీసీ హోల్డర్స్ అందరికి. 10 minutes అని చెప్పారు సార్, లాంగ్ వెయిట్ చేయించారు. నో ఇష్యూస్, అప్పుడు అలా అవుతుంది సార్. ఇక్కడ కొద్దిగా నో ఇష్యూస్ ఐ కెన్ అండర్స్టాండ్. మనం కోట్లు సంపాదించడానికి వచ్చాం, టైం పడుతుంటది. నో ఇష్యూస్ సార్. ఫస్ట్ థింగ్ సార్, నాకు ప్రకాష్ సార్ గారు మాట్లాడారు, బిట్ కాయిన్ వాల్యూ 70 lakhs వరకు వెళ్ళింది అన్నారు. కొంచెం కరెక్షన్ సార్, అది ఒక 1.69% డౌన్ అయింది, ఇవాళ 62 lakhs వచ్చింది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ సార్, మన శ్రీనివాస్ సార్ అనుకుంటాను, నాట్ షూర్ అబౌట్ ద నేమ్, ఒక 1/2 hour బ్యాక్ మాట్లాడారు, విన్నాను. 10,000 పెట్టాను సార్,
ఇన్కమ్ రాలేదు అన్నట్టు మాట్లాడారు శ్రీనివాస్ సార్ గారు. అవును సార్ ఒకటే విషయం సార్, క్రిప్టో ఈజ్ హైలీ రిస్కీ అండ్ హైలీ అండర్ రేటెడ్ మార్కెట్ సార్. అది మాత్రం ఎస్ చాలా స్ట్రెస్ చేసి చెప్తున్నాను ప్రతి ఒక్కరికి. ఓవరాల్ క్రిప్టో గురించి చెప్తున్నాను నేను వరల్డ్ వైడ్ గా, అందులో మీ పీవీసీ కూడా ఉంది కాదనట్లేదు. క్రిప్టో ఈజ్ హైలీ రిస్కీ అండ్ హైలీ అండర్ రేటెడ్ మార్కెట్. మీరు ఇప్పుడు శ్రీనివాస్ సార్ గారు ఏమన్నారంటే 10,000 పెట్టాను సార్ ఇన్కమ్ రాలేదని అంటున్నారు. 10,000 పండుకొని లేస్తే రేపు పొద్దున 10 కోట్లు కూడా కావచ్చు, 0 కూడా కావచ్చు సార్. అంత రిస్క్ ఉంటుంది క్రిప్టో. దాన్ని ప్రిపేర్ అయ్యి దిగుతాం. ఎస్ రాలేదు అనే బాధ ఉండకూడదు. బీ పాజిటివ్ గానే థింక్ చేద్దాం, వస్తుందని ఆశతోనే ఉందాం. అదొక థింగ్ సార్. ఇంకా థర్డ్ థింగ్ సార్, పీవీసీ గురించి కంటిన్యూ అయ్యాను, నో ఇష్యూస్. కానీ అపార్ట్ ఫ్రమ్ ద పీవీసీ నేను ఏమంటానంటే సార్, లాస్ట్ ఒక 10 minutes ఏదైతే ఉంటుందో ప్రతిసారి నేనే చెప్పడం కాకుండా అదర్ లీడర్స్ నుంచి కూడా వరల్డ్ వైడ్ క్రిప్టో ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుందని నా సజెషన్. కరెక్ట్ సార్. అవును సార్, అవును సార్. అంటే ఓవరాల్ గా ఇప్పుడు పీవీసీ కూడా క్రిప్టోనే, అదేం సపరేట్ కాదు. వరల్డ్ వైడ్ ఓవరాల్ మార్కెట్ కూడా మనకు క్రిప్టో మార్కెట్ కొంచెం ఎవరైనా చెప్తే బాగుంటది. అట్లీస్ట్ ఒక లాస్ట్ 10 minutes 15 minutes మీరు పీవీసీ గురించి డిస్కస్ చేస్తారు కంటిన్యూస్ గా. ఒక 10 minutes అట్లీస్ట్ వరల్డ్ వైడ్ మార్కెట్ కూడా ఏం జరుగుతుంది అంటే, అదర్ ఒక 140 మంది చూస్తున్నారు ఇప్పుడు ఆన్లైన్ లో. ఒక ఐడియా ఉంటది వాళ్ళకు డే బై డే క్రిప్టో ఇంతవరకు వచ్చింది, మార్కెట్ ఏం జరుగుతుంది ఓవరాల్ గా. దానివల్ల వాళ్ళు కూడా ఒక ఎస్టిమేట్ వేసుకుంటారు, డౌన్ ఫాల్ ఎందుకు అప్ ఫాల్ ఎందుకు, ఒక ఐడియా వస్తుంది వాళ్ళకు కూడా. ప్రతిరోజు నేను చెప్పడం కాకుండా వేరే వాళ్ళు కూడా కొంచెం అప్డేట్స్ ఏదైనా ఉంటే గానీ ఇట్లాంటి చెప్తే నేను కూడా నేర్చుకోవడానికి వస్తుంది. ప్రతిరోజు నేను చెప్పడం కాకుండా. కరెక్ట్ సార్. షూర్ కూడా ఒక లాస్ట్ 10 minutes సార్, మై హంబల్ రిక్వెస్ట్ అది. ఎందుకంటే వరల్డ్ వైడ్ మార్కెట్ కూడా తెలియాలి. మనం పీవీసీ ట్రాన్స్ లోనే ఉంటే సరిపోదు. ఓకే 50 minutes కంటిన్యూ అయ్యాను, నో ఇష్యూస్. అది ఒక 10 minutes అట్లీస్ట్, లాస్ట్ 10 minutes అనేది నా సజెషన్ సార్. ఓకే అంతే సార్. ప్రస్తుతానికైతే ఈ రోజైతే ఇన్ఫర్మేషన్ ఉంది. మన వరల్డ్ వైడ్ గా నిన్న కాన్ఫరెన్స్ జరిగింది సార్. కాన్ఫరెన్స్ లో ఎలాన్ మస్క్ ఐడియా ఉంటుంది చాలా మందికి అందరికి. అవును, ఎలాన్ మస్క్ గారు మన స్పేస్ ఎక్స్ అండ్ టెస్లా కంపెనీ సిఇఓ సార్. తెలియని వాళ్ళకి చెప్తున్నాను, అందరికి ఆల్మోస్ట్ తెలిసే ఉంటాడు ఆ పర్సన్. నిన్న కాన్ఫరెన్స్ మీటింగ్ లో ఏం చెప్పాడు అంటే మనకు, నేను బిట్ కాయిన్ ఇథీరియం ఇది జాగ్రత్త అయినాడు సార్, బిట్ కాయిన్ ఇథీరియం డాగి కాయిన్ హోల్డ్ చేస్తానని చెప్పాడు. దాని వల్ల మీకు ఆల్మోస్ట్ ఒక 1 or 2% ఇంక్రీజ్ అయిపోయింది వరల్డ్ వైడ్ గా కాయిన్ వాల్యూ అనేది. డాగి కాయిన్ ఇస్ ద పీపుల్స్ కాయిన్. డాగి కాయిన్ ఇస్ ద పీపుల్స్ కాయిన్ అని చెప్పేసి స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పేశాడు అనమాట. ఎవరు? ఎలాన్ మస్క్ అంటే ఆషామాషి విషయం కాదు సార్. జీవితాలు తలకిందులు అయిపోతాయి మార్కెట్ లో. ఒక ట్వీట్ చేశాడంటే ఇట్లా. అది ఓవరాల్ గా నిన్న జరిగిన హాట్ టాపిక్ సార్ క్రిప్టోకి సంబంధించి. ఓవరాల్ గా అయితే మార్కెట్ బానే ఉంది. యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏప్రిల్ ఎండ్ నుంచి హైలో ఉండే ఛాన్సెస్ ఉంది సార్ బుల్ మార్కెట్ అంతా. అందరికి థ్యాంక్ యూ సార్. ఒక చిన్న అందరిని ఒక్కసారి అడగండి సార్, అంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారా వినడానికి, లేకపోతే ఓన్లీ పీవీసీ వరకు అనేది ఒకసారి మీరు ఒకసారి అడగండి సార్ వాళ్ళని. అజయ్ సార్ ఎట్లుంటదంటే సార్, మీరు ఓకే, మీకు తెలుసు, నేను కూడా మీతో పర్సనల్ గా ఇంటరాక్ట్ అయ్యాను. మీరు ఓకే అంటే అందరికి కూడా ఇంట్రెస్ట్ ఉందంటే మనం ఇంకా కొంచెం ఎక్కువ గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ చేస్తాం అనమాట. నేను తీసుకుంటాను వాళ్ళతో నేను తీసుకుంటాను సార్. నేను మన వాళ్ళతో నేను తీసుకుంటాను ఖచ్చితంగా మీరు అన్నది. ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇస్తాము. అవును సార్. ఉదయ్ కిరణ్ సార్, డైలీ మీరు రావాలి సార్, 100% డైలీ రావాలి. మీరు కనీసం మీ టైం మాకు ఒక 10 minutes అని మీరు ఇవ్వగలరని మేము ఆశిస్తున్నాం సార్. 100% మీరు 10 minutes. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎలాన్ మస్క్ సార్ గురించి థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్ థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్. సార్ ఉదయ్ కిరణ్ సార్, థ్యాంక్ యూ సార్. సార్ మీ సమయాన్ని మనకి ఈ ఒక మన పియూసీ మెటా సభ్యులకి, మన పియూసీ మన కోవిడ్ మన రాజేష్ మన లీడర్షిప్ లో ఆధ్వర్యంలో జరిగే ఈ ఒక ప్లాట్ఫామ్ లో మీ అమూల్య సమయాన్ని మనకి పంచుకొని ప్రతిరోజు అట్లీస్ట్ మాకు తెలియదు సార్ దీని గురించి, మన క్రిప్టో గురించి మీరు మన సార్లు ఎక్కువ సార్లు ఉంటారు. మీరు దీంట్లో సెర్చ్ చేసి మీరు ప్రతిరోజు మీరు చెప్పినట్లు ఒక 10 నిమిషాలన్నా దీన్ని ఇక్కడ అందరికీ తెలిసి వాళ్ళను కూడా ఉత్తేజపరిచి ఇందులో
మేము పర్వాలేదు మన సార్ల గురించి నేర్చుకొని మేము కూడా క్రిప్టోలో కొద్దిగా విషయాలు తెలుసుకొని వస్తామని మనల్ని కూడా వాళ్ళు తెలుసుకుంటారు సార్. వాళ్ళు తెలుసుకున్నప్పుడు మనకి వాళ్ళ ఆశీర్వాదం ఉంటుంది సార్. గ్రేట్ సార్, గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వీఆర్ గ్రేట్. సో వీఆర్ అగ్రీ. థ్యాంక్ యూ. సో ఇక్కడ కొద్దిగా స్క్రీన్ షేర్ అవుతుంది చూడండి. ఇంకొక మనం 2 minutes లో మన సెషన్ అనేది ఎండ్ అవుద్ది. స్క్రీన్ షేర్ అవుతుందా సార్? ఒక్క నిమిషం. స్క్రీన్ షేర్ అనుకోకుండా బంద్ అయింది, నేను చూసుకోలేదు. నేను స్క్రీన్ షేర్ ఆల్రెడీ స్టార్ట్ పెట్టాను అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ మీకు చూపిస్తూ మాట్లాడుతున్నాను కానీ ఓకే ఓకే. థ్యాంక్ యూ ఫర్ మనకు టైం అయింది ఆల్రెడీ. ఓకే సార్, ఇప్పుడు స్టార్ట్ అయింది సార్ ఇప్పుడు. ఓకే రైట్. సో ఇది మనము మార్కెట్ లో ఆల్రెడీ మీకు ఇంతకు ముందు కూడా నేను చూపించాను చాలా సార్లు. అంటే మీరు ఫాలో అవుతున్నారని నేను అనుకుంటున్నాను. అంటే మీరు ఫాలో అవ్వకపోతే కనుక మరొకసారి కూడా చూపిస్తున్నాను. బట్ ఈ మధ్యన నాకు ఏంటంటే మీ అందరికి తెలిసిన విషయమే, కాఫ్ వచ్చిన కారణంగా నేను ఎక్కువ మాట్లాడలేక మీతో మాట్లాడించి నేను అంటే ఇంతకుముందు కూడా మీకు ఇవన్నీ చూపించాను నేను ఆల్రెడీ. ఓకేనా? సో నెంబర్ 1 పొజిషన్ లో ఏది ఉంది, నెంబర్ 2 లో ఏది ఉంది. సో వరల్డ్ మార్కెట్ అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలా. అంటే మనము నెట్వర్క్ మార్కెట్ లో ఉన్నట్టుగా ఇప్పుడు వరల్డ్ మార్కెట్ అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలా. చూసారా, మెటా అనేది ప్లాట్ఫామ్ ఫేస్బుక్. ఓకే, సో వీళ్ళు 1 2 3 4 5 ప్లేస్ లో ఉన్నారు. చూసారా, ఇందాక మనకు 11th ప్లేస్ లో ఉంటారు టెస్లా. అంటే వీళ్ళు ఇప్పుడు ఇందాక మనకు ఉదయ్ సార్ కూడా మనకి ఒక అడ్వైజ్ మనకు చెప్పడం జరిగింది. ఎస్, వీళ్ళు రీసెంట్లీగా అంటే అతి తొందరగా వీళ్ళు అంటే పైకి రావడం జరిగింది. ఇది నెంబర్ 15 లో ఉంది చూడండి టెస్లా. సో ఇది చూడండి ఎలాన్ మస్క్ ది టెస్లా. సో ఖచ్చితంగా మనము వరల్డ్ మీకు ఎప్పుడూ చెప్తూనే ఉంటాను నేను, మనము పీవీసీ మెటాలో ఉన్నాము. బట్ మన ప్లాట్ఫామ్ వచ్చేసి పీవీసీ మెటా. బట్ వీ నీడ్ టు నాలెడ్జ్ మోర్ అండ్ మోర్. అంటే వరల్డ్ వైడ్ లో ఉన్న నాలెడ్జ్ మొత్తం మనకు అవసరం ఖచ్చితంగా. సో అందుకే మీకు మన కాయిన్ మార్కెట్ క్యాప్ వేరు, ఇది వరల్డ్ వైడ్ కంపెనీస్ అనమాట. లార్జెస్ట్ కంపెనీ బై మార్కెట్ క్యాప్ అనమాట. ఈ కాయిన్ మార్కెట్ వేరు, ఆ మార్కెట్ వేరు. ఇది కాయిన్ మార్కెట్ కాదు, ఇది లార్జెస్ట్ కంపెనీ బై మార్కెట్ క్యాప్ ఇది. సో కాయిన్ మార్కెట్ క్యాప్ అంటే మన ఓన్లీ క్రిప్టో కరెన్సీకి సంబంధించిందేమో కాయిన్ మార్కెట్ క్యాప్. ఓకే, ఇది మీకు నేను ఎక్కడి నుంచో తీసుకొని చూపించట్లేదు సార్. మీ ఎదురుగానే గూగుల్ ఓపెన్ చేసి సో లార్జెస్ట్ కంపెనీ బై మార్కెట్ క్యాప్ అంతే నేను రాశాను. ఏమని రాశాను? లార్జెస్ట్ కంపెనీస్ బై మార్కెట్ క్యాప్. సో దీంట్లో ఇప్పుడు ఇక్కడ మీకేమో నేను బేసిక్ ఇస్తాను, మీరు స్థిరంగా ఉన్నప్పుడు సెర్చ్ చేసుకోవాలి. మీకు మీరుగా సెర్చ్ చేసుకోవాలి. నేను బేసిక్ ఇస్తాను అనమాట. సో ఇక్కడ ఇప్పుడు ఇందాక సార్ మాటల్లో మనం చాలా నేర్చుకోవాల్సినవి వచ్చినాయి, ఎన్నో నేర్చుకున్నాం మనం. ఇక్కడ ఆ సార్ మాట్లాడింది ఒక 5 minutes మేబీ, ఉదయ్ సార్ కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇక్కడ మన వెంకటేష్ సార్ కూడా మనకు మాట్లాడిన ఒక 20 to 25 minutes. సో మనం ఎంతో నేర్చుకోవచ్చు. తర్వాత ప్రకాష్ సార్ మాట్లాడారు, ఆ తర్వాత ఇంకా మన లీడర్స్ మాట్లాడుతూ ఉంటారు కదా. సో ఇందులో వీళ్ళంతా చెప్పేది బేసిక్. డీటెయిల్ గా వెళ్తే ఒక్కొక్క విషయాన్ని గురించి డీటెయిల్ గా వెళ్ళినా కూడా 1 hour కావాలి టైం లెక్క ప్రకారం చూసుకుంటే. ఆ 1 hour అయినా మనకు పూర్తిగా అర్థం కాదు. బట్ ఏంటంటే ఇవన్నీ ట్రూ సార్ రాజేష్ సార్ మీరు చెప్పింది 100% కరెక్ట్. మీరు డీటెయిల్ గా వెళ్తే 1 hour కూడా సరిపోదు మాకు. సరిపోదు సార్, ఒక్క విషయం గురించే 1 hour సరిపోదు. సో అలాంటప్పుడు ఇంకా ఎన్ని విషయాలు ఉన్నాయి. సో అట్లా అనమాట. సో అందుకని చెప్పేసి సార్ నేను ఏంటంటే మన వాళ్ళకి ఇవన్నీ నేను చూపించేవాడిని సార్. ఎందుకంటే మన బిట్ కాయిన్ కూడా ఎంతో నెంబర్లో ఉంది, ఇథేరియం ఎంత నెంబర్లో ఉంది. సో ప్రతిదీ మన వాళ్ళకి అందించడం జరిగింది. బట్ లాస్ట్ నాకు 40 days 50 days ఏంటంటే నాకు కొద్దిగా అంటే బాగాలేని కారణంగా రాజేష్ సార్ ఇంకొకటి చూపెట్టాలి మీరు, టాప్ అసెట్ మార్కెట్ క్యాప్ అని. అందులో అవును, అందులో బీటీసీ ఉంటుంది మనకి, టాప్ అసెట్ మార్కెట్ క్యాప్. ఎస్, ఎందుకంటే మనకు ఇలాంటివి మనము ప్రతిదీ ఇలా మీకు చూపించాను నేను. ఆల్రెడీ మీరు ఫాలో అవుతున్నారు అనుకున్నది. ఇది మనము ఇంతకుముందు మీకు చూపించాను నేను. ఎందుకంటే చూడండి, ఇది మీకు చూపించాను నేను. ఇది మనకు 9వ నెంబర్లో మనకి బిట్ కాయిన్ ఉంటుందని చూపించాను. తర్వాత ఇంకొద్ది కిందికి పోతే ఇథేరియం ఉంటుందని కూడా మీకు ఇక్కడ నేను చూపించాను. టెస్లా గురించి కూడా నేను డిస్కస్ చేశాను. సో 22 నెంబర్లో ఇథేరియం కూడా మనకి ఇక్కడ ఉంది. అంటే మీకు ఇది నేను జనరల్ గా నేను మీకు చెప్పడం జరుగుతుంది. బట్ యూనిట్ మీరు ఫాలో చేసుకోవాలి సార్, మీరు ఫాలో చేయాలి. సో ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా అన్ని రోజులు పూర్తిగా మరి వీటి గురించి నేను మాట్లాడడం కుదరదు. సో మన ప్లాట్ఫామ్ వచ్చేసి మన పీవీసీ అనమాట. సో అందుకని చెప్పేసి వీఆర్ ద మెయిన్ పీవీసీ గురించి ఎక్కువ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీ అందరికి తెలుసు, లాస్ట్ 4 to 5 years నుంచి కూడా మనము
పర్లవెన్ నుంచి వెళ్ళి పీవీసీలో వచ్చాం. సో బట్ ఏంటంటే మనకు ఇప్పుడు ప్రైమ్ సిచ్యువేషన్ లో మార్కెట్ ఎలా అయిపోయింది అంటే, బయట మార్కెట్ మనకు అంటే జనరల్ గా మనము అన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, లేకపోతే కుదరదు అలా అన్నమాట. సో చూడండి ఇక్కడ ఈ టాప్ అసెట్స్ మార్కెట్ లో కూడా చూస్తే ఫస్ట్ నెంబర్ 1 గోల్డ్, సో నెక్స్ట్ మైక్రోసాఫ్ట్, థర్డ్ ఆపిల్, ఫోర్త్ వచ్చేసి ఎన్విడిఏ. సో ఇది వచ్చేసి అవుట్ ఆఫ్ కంట్రీ. మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ సింబల్ కూడా చూపిస్తే సౌదీది, ఇది సౌదీ అరామ్కో అని చెప్పేసి. ఓకే, సో ఈ సింబల్ ఇక్కడ బిట్ కాయిన్ కు సింబల్ రాదు, ఎందుకంటే ఇది ఒక కంట్రీకి సంబంధించింది కాదు, ఇది వరల్డ్ వైడ్ అనమాట. ఇది వరల్డ్ వైడ్. చూడండి మెటా కూడా అమెరికా సింబల్ అక్కడ మనకి అంటే వాళ్ళ ఒక ఫ్లాగ్ జెండా ఉంది చూడండి. సో 10 నెంబర్లో ఇది ఫేస్బుక్ వాళ్ళది. సో ఇక్కడ ఇది మీకు అన్ని మీకు చూపించాం. అంటే ఈ రోజు కొత్తగా వచ్చే వాళ్ళకి కొద్దిగంత ఐడియా ఉండదు. అట్లా మన పీవీసీ వాళ్ళు కూడా చాలా మంది కొత్త వాళ్ళు వస్తున్నారు కదా, సో ఐడియా ఉండదు. చూడండి ఇథేరియం కూడా ఇది ఏంటి, దీనికి సింబల్ లేదు అంటే అర్థం ఏంటి? సో ఓవరాల్ అన్నిటిది అనమాట. మీకు ఇంతకుముందు చెప్పాను నేను లోరియల్లో నేను మరి ఇన్వెస్ట్ కూడా చేయడం జరిగింది అని చెప్పేసి. లోరియల్ మీకు ఇంతకుముందు కూడా నేను చూపించాను. సో ఇది వరల్డ్ వైడ్ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అన్నిటిలో డబ్బులు పెట్టమని కాదు, ఇక్కడ మేము ఎందుకు ఇవన్నీ తెలుసుకోవడానికి అనమాట. తెలుసుకోవడానికి మీకు ఇది లోరియల్ సార్ చూడండి 45 నెంబర్స్. ఓకే, సో ఇలా చాలా మంది చాలా పబ్లిక్ వీటిల్లో కూడా ఇన్వెస్ట్ చేసి మనీ అనేది ఎర్న్ చేసుకుంటున్నారు. సో మనం కూడా ఇలాంటిలో చేద్దాం. చూడండి ఇక్కడ అమెజాన్ 6th. అమెజాన్ లో ఇంతకుముందు 1000 ఆఫ్ పీపుల్ వర్క్ చేసేవాళ్ళు, ఇప్పుడు తీరా చూస్తే కొన్ని స్టోర్స్ వాళ్ళలో ఓన్లీ రోబోలు మాత్రమే వర్క్ చేస్తున్నాయి. మనుషులు వర్క్ చేసేది ఆర్డర్ వచ్చిన తర్వాత ఐటమ్స్ పికప్ చేసి ప్యాక్ చేసి బయటకు వచ్చేంత వరకు రోబో వర్క్ చేస్తుంది. ఐటమ్ ప్యాక్ చేసి బయటకు వచ్చేంత వరకు కార్టూన్ తీసుకోవడం చెల్లి, కార్టూన్ తీసుకొని పికప్ చేసుకొని ఒక కార్టూన్ లో వేసి దానికి ప్యాక్ చేసి మషిన్ లో వేస్తుంది. సో అప్పటి వరకు కూడా రోబో పని చేస్తుంది. అంటే ఇది జస్ట్ జనరల్ నాలెడ్జ్ గురించి చెప్తున్నాను. సో ఇలా ఏమవుతుందంటే పోను మనసులేమో పుట్టుక పెరుగుతుంది, ఇక్కడ వర్క్ తగ్గిపోతుంది. వర్క్ తగ్గట్లేదు, వర్క్ తగ్గడం అంటే మనసులకు వర్క్ తగ్గుతుంది. మార్కెట్ ఇంక్రీజ్ అవుతుంది, పని పెరుగుతుంది, బట్ మనుషులకు పని తగ్గుతుంది. సో ఆ ప్లేసులో మషినరీ పనిచేస్తున్నాయి. మిషనరీ, రోబో అంటే ఏంటి సార్? మిషనే కదా. సో మిషనర్స్ పనిచేస్తున్నాయి. సో ఆ మిషనరీకి అలసట లేదు, 24 అవర్స్ పని చేపిస్తున్నారు దాంతో. సో మనిషి ఒక 8 అవర్స్ 10 అవర్స్ వర్క్ చేస్తే 12 అవర్స్ వర్క్ చేస్తే అలసిపోతాడు, బట్ అది అలసిపోదు, 24 అవర్స్ వర్క్ చేస్తుంది. అంటే దానికి ఆ విధంగా చార్జబుల్ తయారు చేయబడుతుంది. సో దానివల్ల మనందరము ఈ స్మార్ట్ వేలో ఒకే వేలో ఉండకుండా ఓన్లీ ఈ రోజులలో చెమటూర్చి కష్టపడి పని చేస్తుంటే కుదరట్లేదు. చేయాలా అంటే పని చేయాల్సిందే, చేయొద్దని నేను చెప్పట్లేదు, బట్ దాంతో పాటు స్మార్ట్ వేలో మనం వర్క్ చేయడం నేర్చుకోవాలా, తెలుసుకోవాలా. జనరల్ నాలెడ్జ్ ఇది అనమాట. వర్క్ ఇస్ వర్క్ చేసుడే. బట్ పెద్దవాళ్ళు అనేవాళ్ళు మనకి, సార్ మనం ఒకరి కింద వర్క్ ఓన్లీ 5 సంవత్సరాల చేయాలి. ఈ 5 సంవత్సరాల్లో నువ్వు మొత్తం ఓవరాల్ గా ఎలా బతకాలి, ఎలా అనేది మనం నేర్చుకోవాలా. కానీ నేనే ఉన్నాను ఇక్కడ సార్ 20 సంవత్సరాల వర్క్ చేస్తున్నాను, ఏం చేద్దాం. ఓకే, ఎనీవే నెక్స్ట్ మనం ఇది అవుతాం. సో మై పార్ట్నర్స్, థ్యాంక్ యూ. సో మంచి సెషన్ ఈరోజు మనకు మరి జరిగింది. ఇప్పటిదాకా వచ్చిన లీడర్స్ కి, పార్టిసిపెంట్ కి, విన్న వాళ్ళకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి ధన్యవాదాలు తెలుపుతూ సో ఈరోజు సెషన్ ఎండ్ అవుతుంది. రేపు మళ్ళీ 9:40 అందరం మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మెటా, పీవీసీ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. గుడ్ నైట్ సార్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ప్రకాష్ సార్ థ్యాంక్ యూ. మలత్ సార్ థ్యాంక్ యూ. వెంకటేష్ సార్ థ్యాంక్ యూ. శంకర్ సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ వెంకటేష్ సార్. థ్యాంక్ యూ ఉదయ్ కిరణ్ సార్. థ్యాంక్ యూ ప్రకాష్ సార్. ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ప్రకాష్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శంకర్ సార్. ఆల్ ఆఫ్ యూ. ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్. థ్యాంక్ యూ కృష్ణ సార్. థ్యాంక్ యూ. ఆల్ ఆఫ్ యూ. జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై పీవీసీ మెటా. ఉదయ్ కిరణ్ సార్ స్పెషల్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.